మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మనం ఆయనకెంతైనా వందనస్తులై ఉన్నాము. మనం సంఘ పరిచర్లో భాగంగా ఈ రాత్రికాల సమయంలో బయలు పట్టణం కొరకై ఈ నెలలో ఎంచుకున్న భాగము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలను అందరు కలిపి చదువుకుంటాం. రండి కలిసి చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సాయం ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగము బయలుపట్టణ కొరకు ఎంచుకున్నటువంటి మాట, దావీదు సమస్తమును సంపాదించుకొనెను రక్షించెను అని. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19 వచనం ఆధారం చేసుకొని ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాం. మరి గత 3 వారాలుగా కొన్ని సంగతులు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను బట్టి ధ్యానిస్తూ వచ్చాం. మొదటి భాగంలో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకునే విధానం. మరి దావీదు యెషై కుమారుల చిరువాడుగా ఉంటూ వచ్చినాడు. మరి సౌలు అవిధేయతను బట్టి కొట్టివేయబడి ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా చేయడానికి దేవుని ఏర్పాటులో కలిగి ఉన్నాడు కనుక దావీదుకు తెలియకుండానే మరి దేవుని ఏర్పాటులో దావీదును ఏర్పాటు చేసుకునే విషయాన్ని, అతని గుణ లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. రెండవది మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు జీవితంలో తన సొంత ఆలోచన కొలది ఆ యొక్క 27వ అధ్యాయంలో తలంచిన వాడై ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. అది మనము 2వ యొక్క బయలుపటంలో చూస్తూ వచ్చినాం. కాబట్టి సొంత ఆలోచన నిర్ణయాల ప్రకారం వెళ్ళినప్పుడు అక్కడ మనం నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుని వైపు కాకుండా దావీదు తన జీవితంలో మరి తనకు కలిగిన పరిస్థితుల వైపు చూస్తూ వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయిన విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మూడవది మనం చూస్తూ వచ్చినప్పుడు 28వ అధ్యాయంలో నుంచి 29వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగే సమయంలో, ఇశ్రాయేలు ప్రజల మీదకు దండెత్తి వెళ్ళే సమయంలో ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు మీదుగా మరి దాడి చేయడానికి యుద్ధానికి ఆకీషు రాజుతో కూడా అక్కడ వెళ్ళి యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరుతూ వచ్చాడు. అయితే ఫిలిస్తీన్ సర్దార్లు అతన్ని వెనుక పంపించిన విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. అది 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సరే ఇంకా ఆకీషు రాజు అయితే అతని విషయంలో మంచి సాక్ష్యం ఇచ్చాడే కానీ దావీదు కూడా ఆ విషయంలో నేను నీ దగ్గర ఉన్న నాటి నుండి నేను మరి ఎంతో నమ్మకంగా యథార్థంగా నడుచుకొనుచున్నాను అని సెలవిచ్చినప్పటికీ అతనితో ఉన్నటువంటి ఫిలిస్తీయులు సర్దార్లు అతని విషయమై సమాధానం లేదు, అంగీకారం లేదు కనుక అతన్ని తిరిగి వెళ్ళినట్లుగా వారు గట్టి పట్టుదల చేస్తూ వచ్చినారు. ఒక విశ్వాసి తప్పు చేస్తున్నప్పుడు, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి తొలగిపోతున్నప్పుడు అన్యుల చేత లేదా ఇతరుల చేత హెచ్చరిక చేయబడుతూ వస్తామని అది దావీదు విషయంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి దావీదు దేవుని యొక్క సంకల్పం ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే కానీ తన సొంత చిత్తము, సొంత నిర్ణయము, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడానికి దావీదు వెళ్ళినప్పటికీ దేవుడైతే ఆ విషయంలో దావీదును తిరిగి ఆ పనిలో సాగుకుండానట్లుగా వెనుదిరిగి పంపునట్లుగా చేస్తూ వచ్చాడు. మరి ఈ రాత్రి కాలశంలో చివరిగా మనం 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోవాలని ఆకీషు రాజు సెలవిస్తూ వచ్చినప్పుడు చదవండి. మరి 10వ వచనం 29వ అధ్యాయము
10 కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను, ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవలనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిస్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. వీరేమో తిరిగి ఫిలిస్తీ దేశానికి వచ్చినారు. అయితే వారు ఫిలిస్తీయుల సైన్యం అంతా కూడా యెజ్రెయేలుకు అంటే ఇశ్రాయేలులతో యుద్ధం చేయడానికి వారు వెళ్ళిపోతూ వచ్చినారు. ఇది మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ రాత్రి కూడా మరి బయలుపటంలో భాగంగా దావీదును దేవుడు ఎట్లా తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు, సమకూర్చిన తర్వాత ఏ రీతిగా సంపాదించుకున్నాడు అనే విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు చదవండి. 35 మొదటి వచనం ప్రకారము దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకుల దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అలుపులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండరి. తిరిగి దావీదు సిక్లగులో వాళ్ళు ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉన్నటువంటి గాతు ఆధీనంలో ఉన్నటువంటి ఆకీషు రాజు ఎదుట సిక్లగులో కాపురం ఉన్నప్పుడు తిరిగి అదే స్థలానికి దావీదు తిరిగి వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. తిరిగి వచ్చి చూస్తూ వచ్చినప్పుడు వీరేమో ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి ఇశ్రాయేలు మీదకి వెళ్ళినప్పుడు వీరు అక్కడ పోయి తిరిగి వచ్చే లోపుగా ఏమైపోయిందంటే ఇక్కడ అమాలేకులు వారి మీద దండెత్తి వచ్చి చదవండి 3వ వచనము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అందరిని వారు అమాలేకీయులు వచ్చి దండెత్తి వారి మీద దాడి చేస్తూ వచ్చినారు. కాబట్టి ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి లేదా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు మరొక మార్గంలో అతని జీవితాన్ని మరలించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా కొన్నిసార్లు విశ్వాసులైన వారు సైతము, అది సేవకులు కానీ పెద్దలు కానీ విశ్వాసులు కానీ, దేవుని మార్గం ఎరిగి ఉండి కూడా వారు తప్పు మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఆ మార్గం ద్వారా ఏం చేస్తూ వస్తాడంటే మరొకరిని దానికి సంబంధించిన వ్యక్తుల్ని అంటే ఎవరైతే వెళుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన వారిని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ మనిషి మూర్ఖంగా వెళ్ళిపోతున్నప్పుడు త్వరగా లోబడడు కనుక ఒకవేళ తెలియపరిచినప్పటికీ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే నాకు తెలిసిలే ఇదంతా అనుకుంటాడు, లేదంటే తప్పు లేదులే అనుకుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, ఒకడు తన ఎదుట ఏర్పాటు చేసుకున్న మార్గము సరైనదిగా కనబడును, అయితే తుదకు మరణమునకు. కాబట్టి అతడు అనుకునే పోతున్నాడు సరైంది అని. అయితే అతనికి ఎక్కడ దేవుడు తన చేతిని చాపి మొత్తుతాడో అప్పుడు అతని హృదయం కదిలించబడుతుంది. అందుకే సాధారణంగా మనకు తెలుసు, ఎవరికైనా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బు చేత అతడు బాధపడుతున్నప్పటికీ అతనికంటే ఎక్కువగా అతనికి చూసేవారికి ఎక్కువ బాధ కలుగుతుంది. మనమైతే ఆ చూది వేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా కట్టగట్టి కోస్తున్నప్పుడు కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితులు. కారణం ఏమంటే మనిషి యొక్క సైకలాజికల్గా ఇతరులకు చూసినప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. అది దావీదు జీవితంలో తను ఎంతో ఆ ఫిలిస్తీన్లు వెనుక వెళుతున్నప్పుడు వారు వద్దన్నప్పటికీ తను వెళ్ళడానికి సిద్ధపడి బయలుదేరుతున్నప్పటికీ అక్కడ కూడా దావీదు దేవుని వైపు తిరగడానికి నేను చేస్తున్న తప్పు అని గ్రహించడానికి తను మాత్రము ఏమాత్రం కూడా మరి ఇష్టపడలేదు, లోబడలేదు. లోబడినోళ్ళని వారికి పిల్లలకు శ్రమ అన్నాడు. అందుకే కీర్తనల గ్రంథం ఒక మాట ఉంది, చదవండి 16వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. చాలమ్మా. కాబట్టి దేవుని విడిచి వేరొకరిని అంటే దేవుని కాకుండా మరొకరిని అనుసరించే వారికి ఏం కలుగుతూ వస్తాయంట? శ్రమలు కలుగుతూ వచ్చినాయి. యెరూషలేము నుండి ఒకడు ఎక్కడ వెళ్తున్నాడు? యెరికోకు వెళ్తున్నాడు. దానివల్ల ఏమైతూ వచ్చిందంటే దొంగల చేతికి చిక్కాడు, తనకు కలిగినదంతా
ఆ దొంగలు దోచుకొని పోయారు. కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని విషయంలో దేవుని మార్గం కాకుండా మరొక మార్గంలో మనం వెళుతున్నప్పుడు మరొక రకంగా దేవుడు ఆ నష్టమును చూపించేవాడుగా ఉంటాడు. అది మనం గుర్తించాలా, అది గమనించాలా. ఎందుకు ఈ విషయం ఇలా జరిగింది అని. ఒక మనిషి అవిధేయతను బట్టి అనేకమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది. మనకి ఈ విషయం తెలుసు. యోనా గ్రంథంలో యోనాతో దేవుడు ఏం సెలవిస్తూ వచ్చినాడంటే, నువ్వు నినివే పట్టణానికి గొప్ప దుర్గతి కలిగినని ప్రకటించుము అని యోనాకు దేవుడు సెలవిస్తే, యోనా అవిధేయుడ ఏం చేస్తూ వచ్చినాడు? నినివేకి వెళ్ళడానికి బదులుగా తర్షీషుకు పోతూ వచ్చినాడు. తర్షీషుకు పోతూ వచ్చినప్పుడు ఓడలో ఎక్కినప్పుడు ఏమైందంటే, ఆ ఓడ మీదకు 5వ వచనం మొదటి అధ్యాయంలో గొప్ప తుఫాను దేవుడు రేపుతూ వచ్చినాడు. దానివల్ల ఏమవుతుందో వచ్చిందంటే, ఆ తుఫానులో ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రాణభయం వచ్చింది. వచ్చి మొదటిగా ఓడలో ఉన్నటువంటి సరుకులన్నిటిని ఏం చేస్తూ వచ్చినారు? సముద్రంలో పడవేస్తూ వచ్చినారు. తర్వాత అందరూ కూడా ఏ రకంగా వారి వారి దేవుని ప్రార్థన చేస్తున్నారు. అయితే యోనా మాత్రం ఏం చేస్తున్నాడు? ఓడలో నిద్రపోతున్నాడు. వాస్తవానికి ఆ తుఫాను రేగింది, లేదంటే తుఫాను రేగటం వలన అక్కడ ఉన్న ప్రజలందరికీ నష్టం కలిగింది. ఎవరి వలన కలిగింది? యోనా వలన కలిగింది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని మార్గంలో దేవుని ఏర్పాటులో ఉండి దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే ఇతరులకు కూడా నష్టం కలిగే ప్రమాదం. మనకు తెలుసు ఈ విషయాన్ని. ఇదే కాకుండా తిరిగి యోనాను అడగడము, తర్వాత అతడు ఒప్పుకోవడము, నేను ఇట్లా దేవుని ప్రవక్తను ఎబ్రియుని అదంతా చెప్పినప్పుడు ఎత్తి సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రం అంతా ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. ఆకాను కూడా అంతే. ఆకాను ఏం చేసినాడు? యెరికో పట్టణం శపించబడింది కనుక అందులో ప్రవేశించి అందరూ కూడా నిర్మూలన చేయాలి, అది శాపగ్రస్తమైన పట్టణం అని సెలవిచ్చినప్పటికీ యెహోషువ చేత. అయితే ఆకాను ఆ కొల్లపు సొమ్మును ఆశించి మంచి బంగారు కమ్మని సీనారు వస్త్రాలను తీసుకొని దాచుకున్నాడు. దానివల్ల ఏమైపోతూ వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజల 36 మంది యోధులు, యుద్ధానికి వెళ్ళినటువంటి యోధులు ముఖ్యమైన వారు చంపబడుతూ వచ్చినారు. ఆ కుటుంబాలన్నిటిలో కూడా శోక సముద్రంలో మునిగిపోతూ వచ్చినారు. కాబట్టి ఒక మనిషిని అవిధేయతను బట్టి ఆయన రోమిలు రాసిన పత్రిక చదవండి, 8వ అధ్యాయం అనుకుంటా. కాదు 5వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషిని అవిధేయత, ఆదామావుల అవిధేయతను బట్టి ఏం చేస్తూ వచ్చిన లోకంలోనికి ఏమొచ్చింది? పాపం. ఒక సంఘంలో ఒక విశ్వాసి లేదా ఒక కుటుంబంలో ఒక విశ్వాసి, దేవుని బిడ్డలైన వారు, దేవుని పరిచర్లో వాడబడేవారు, దేవుని ఆరాధించేవారు, ప్రభువులలో పాలు పొందేవారు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపుతూ వచ్చినట్లయితే ఎక్కడైతే ఆ వ్యక్తి ఉంటాడో ఆ సమూహాన్ని అంతటికి కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎక్కడ దేవుని మాట వినకుండా అవిధేయత చూపుతున్నాం. సౌలు వలె తనకు కలిగిన విపత్తును పరిస్థితులను బట్టి సొంత ఆలోచన ప్రకారం ఫిలిస్తీ దేశంలోకి వెళ్ళి ఇక్కడ కాపురం ఉండి తర్వాత ఆ ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు మీదకి విరోధంగా యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు వెనక పంపుతూ వస్తే ఏమిత్తుతావో దాన్ని కోస్తావు. ఇక్కడ ఏం జరిగిందంటే అమాలేకులు దండెత్తి 30వ అధ్యాయం సమయంలో మొదటి వచనంలో చూస్తే అంతలో అమాలేకులు దండెచ్చి అన్నాడు దక్షిణ దేశం మీదను శుక్లగ మీదను పడి కొట్టి దానిని ఏం చేస్తూ వచ్చినారంటే అమాలేకులు. ఎవరు వీళ్ళు? దేవుని శత్రువులు. మనకు తెలుసు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటుతూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మొట్టమొదటిగా వారికి ఎదురైన శత్రువులు ఎవరంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకులు. అయితే మోషే, అహరోన్లు, హూరు అనేవారు ప్రార్థన చేయటం బట్టి ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చింది కనుక అక్కడ చదవండి చివరి మాట, ఒక మాట ఉంది, తరతరములకు యుద్ధం. ఎన్నో వచ్చిన మమ్మది 11 చదువు 16 17 16.
కాబట్టి ఇక్కడ ఈయనేమో దేవునికి విరోధంగా అనేకమైన పర్యాయములు యుద్ధానికి వచ్చినటువంటి ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినట్టు దావీదు ఇప్పుడు ఏమవుతున్నాడు, అదే ఫిలిస్తీన్లతో శత్రులతో కలిసి దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకుంటున్నాడు. అనేక మంది ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే తమ సొంత కార్యాలు నెరవేర్చుకోవడానికి, స్వయిష్టానుసారంగా నడుచుకోవడానికి, స్వార్థాపేక్షతో దేవుని సంఘానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. అది ఏ రకంగా చేస్తారంటే అది వాళ్ళకే తెలుసు. దేవుని పని నష్టపరిచే కావచ్చు, దేవుని సంఘంలో కలవరపరిచే కావచ్చు, దేవుని పిల్లల విషయంలో నిందల అవమానాలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, లేదంటే దేవుని ప్రజలకు నష్టాన్ని దుఃఖాన్ని కలగజేసేవారుగా ఉంటారు. కారణం అంటే వాళ్ళకున్న బలమును, అధికారమును, లేదంటే వాళ్ళకున్నటువంటి జ్ఞానమును, గర్వమును బట్టి దేవుని ప్రజలకు నష్టం ఇక్కడ అమాలేకులు ఏం చేస్తూ వచ్చినారంటే వారిపైన దండెత్తి వచ్చి వారిదంతా అంటే ఎవరు సిక్లగలో ఉన్న వాళ్ళంతా దావీదుతో కూడా 600 మంది, మనం 22 అధ్యాయంలో చూస్తే దావీదుతో కూడా 600 మంది ఉన్నారు. వారందరి కుటుంబాల్లో ఉన్నటువంటి వారి యొక్క భార్యలను, పిల్లలను అందరూ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళు ఉన్న ఇండ్లను తగలబెట్టి భార్య పిల్లలను వారు చంపకుండా ఏం చేస్తూ వచ్చినారు, దోచుకొని పోయారు. ప్రసంగి అంటాడు చదవండి 9వ అధ్యాయం 8వ వచనము. ప్రసంగి 9వ అధ్యాయం 1వ వచనం. త్వర చదవాలమ్మా, టైం కలిసి వచ్చేటట్టుగా. 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మనకు కావాల్సిన మాట ఏమంటే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేరుపును. కాబట్టి కొన్నిసార్లు దేవుని సంఘాల్లో, దేవుని ప్రజల్లో ఓ వ్యక్తిని బట్టి ఆ సంఘానికి నష్టం కలుగుతుంది. యోనాను బట్టి ఆ యొక్క పడవకంతటి ప్రమాదం వచ్చింది. ఇక్కడేమో దావీదు మహారాజు చేసిన యొక్క పొరపాటును బట్టి, ఆయన నాయకుడు కదా, నడిపించాల్సిన వ్యక్తి కదా, అలాంటి వ్యక్తే తప్పు చేసినప్పుడు ఏమైపోతారు ప్రజలందరూ? దేవుని వాక్యంలో రాయబడింది, సామెతలో నాయకులు లేని జనులు చెడిపోతారు. కాబట్టి నాయకులైన వారు మాదిరిగా ఉంటూ దేవుని వాక్యములో వారిని పెంచుతూ నడిపిస్తూ వచ్చినప్పుడు మాత్రమే ఆ సంఘం ఆత్మీయంగా కట్టబడుతుంది. అందుకే దావీదు మహారాజు కీర్తన 11లో అన్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి మాదిరిగా ఉండాల్సిన వ్యక్తులు, బోధించే వ్యక్తులు, మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి దేవునిలోకి అనేకులు నడిపించే వ్యక్తులే తప్పు చేసినప్పుడు మిగతా వారు వాళ్ళే అలా ఉన్నారు కనుక మనం చేసే తప్పు లేదని మన ప్రేయర్లో కూడా ప్రభు కుమార్ అదే మాట చెప్పినాడు. ఏమనుకుంటారు, ఆత్మీయంగా నేర్పించాల్సిన వ్యక్తే తప్పు చేసినప్పుడు, ఉదాహరణకున్న మారు మనసు పొంది దేవుని పని చేసే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తులే మాదిరిగా లేకుండా వాళ్ళ వస్త్రధారణలు ఉండి, లేదంటే వాళ్ళకి అలంకరణ పెట్టుకొని, లేదంటే వాళ్ళ మాటలు, వాళ్ళ భాష శైలి విధానం సరిగ్గా లేదనుకో, మిగిలిన వారు ఏం నేర్చుకుంటారు? మొక్కై వంగంది మానై. కాబట్టి మొదటగా మనం నేర్చుకోకుండా ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తే అది నేర్పబడదు. అందుకే ప్రభు కూడా బోధించినప్పుడు ఏమన్నాడు, మత్తయి సువార్త 5:19లో, కాబట్టి అంటే ఆ దేవుని ఆజ్ఞలను, వాక్యమును గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. కానీ గైకొనకుండా బోధించేవాడు మిక్కిలి అల్పుడు, అంటే దేవుని దృష్టికి అయోగ్యమైన వ్యక్తి. కాబట్టి ఇక్కడ దావీదు కూడా దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, నడిపించాల్సిన వ్యక్తి తన స్వార్థంతో, ప్రయోజనంతో ఏం చేస్తూ వచ్చినాడు, ఫిలిస్తీన్లతో కలిసిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని వచ్చడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుని ప్రజల విషయంలో ఏం చెప్పినాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నాడు. యెకెరె గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏం చేసినాడంటే, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డు. అది దేవుని సంఘము, దేవుని ప్రజల విషయంలో విరోధంగా ఎవరైనా, ఎన్నో రాజ్యాలు పోతే ఇజ్రాయెల్ దేశానికి దాదాపు ముస్లిం దేశాలు,
అనేకమైన దేశాలు వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు కేవలం ఒక ఇజ్రాయెల్ దేశం వాటన్నిటి మీద యుద్ధం చేస్తూ దేవుడు మళ్ళీ విజయం అనుగ్రహిస్తున్నాడు ఓడిపోకుండా. కారణం ఏంటంటే దేవుని రాజ్యం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం, దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలు ఎక్కడున్నప్పటికీ ఎలా ఉండాలంటే ఆ ప్రజలను బట్టి విజయం రావాలి. ఆ ప్రార్థించే వారిని బట్టి సంఘములో అనేకుల క్షేమం పొందాలి. వాళ్ళ ప్రార్థన బట్టి ఆశీర్వాదం పొందాలి. వారి ప్రార్థన జవాబు పొందు సంఘం అంచులంచులుగా ఫలాని వారి సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన అక్కర తీర్చబడుతుంది, మన సమస్య తొలగించబడుతుంది, మన పరిస్థితి చక్కబడతాయి. అనేకులు పురికొలుపు రావాలా. లేదంటే ఫలానా వ్యక్తి దగ్గర వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుంటే, కొన్ని మాటలు పంచుకుంటే ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఇతరులకు వస్తుందో అప్పుడు సంఘం కట్టబడుతుంది, అప్పుడు సంఘం క్షేమం వంతు వస్తుంది. కాబట్టి ఇక్కడ దావీదు చేసిన పొరపాటును బట్టి తన కుటుంబం అంతా నష్టపోయింది. అనేకసార్లు మనం అనుకుంటాం ఎవరేంలే ఏం కాదులే అనుకుంటాం. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఎవరు కూడా ఏమి చేయలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు చేసే కార్యాల్లో ఏ మనుషుని యొక్క హస్తం పని చేయదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చొరవ తీసుకున్నాడు అనుకో, ఏ మనుషుని యొక్క హస్తం మనుషుని సహాయమే లేకుండా దేవుడు చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? 30 అధ్యాయము 4 వచనం చదువు. కాబట్టి అందరు కలిసి ఇంక ఏడ్చేకి శక్తి లేదు. భార్యలు పిల్లలు అందరూ తోసుకొని పోయినారు. మన పిల్లల్లో లేదంటే ఎవరో ఒకరు ఒక రోజు కనపడకపోతే ఎన్ని రకాలుగా ఉంటూ వస్తారు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా తెలుసు, పిల్లలు అక్కడ ఇక్కడ పోయినప్పుడు రాలేనప్పుడు ఎంతో టెన్షన్ పడతాం. ఏం రాలేదు, ఏం ఇప్పుడంతా ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు ఏం తినాలా కాసుకోని ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగేవాళ్ళు, వీళ్ళని అడిగేవాళ్ళు, ఎక్కడ పోయినాడు, ఇక్కడ పోయినా, ఇట్లా పోయింది, అట్లా పోయింది అని రకరకాలుగా అంతదానికే అంత అన్నప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే ఇళ్ళన్నీ కాల్చబడినాయి. ఒక్క మనిషి లేకుండా అందరూ కూడా దోచుకొని పోయబడింది. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరు కలిసి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చినారు. కాబట్టి ఇది దేని చూసిందంటే మొదటగా దావీదు కూడా వాళ్ళతో కూడా ఏం చేస్తూ వచ్చినాడు? 6వ వచనంలోకి రాయబడిన ప్రకారము, అంటే కుటుంబం అంతా దావీదు పిల్లలు 2 భార్యలు చెరువులోని పోవాడుగా. 6వ వచనం, 36వ వచనం చాలు. దావీదు మిక్కిలి తన భార్యలు పిల్లలను ఆయన కూడా దోసుకొని పోయినారు. చేయాల్సింది ఆయన మీదే కదా. ఎక్కడ నొక్కాలో దేవునికి తెలుసు, అక్కడ నొక్కితేనే మాట వినేది అంటుంటారు. ఇంకొకసార్లు మనం ఎవరైనా మాట వినలేదు, నీకు లేదులే నువ్వు నా మాట వినవు, నీకు ఫలానాలు చెప్తే కాక నువ్వు మాట వింటావు, లేదంటే చెప్తాను అంటుంటారు. పిల్లలను భయపడిచ్చే కావచ్చు, ఇంట్లో ఎవరికి భయపడతారో వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దావీదు మిక్కిలి అందరూ ఏడ్చినారు. వాళ్ళతో పాటు నాయకుడిగా ఉన్నటువంటి దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి మనం కొన్ని విషయాలు, దావీదు మిక్కిలి దుఃఖపడుట అనే దాన్ని దేని సూచిస్తుందంటే పశ్చాత్తాపడినాడు. దేవునితో ఏం చేస్తూ వచ్చినాడు? పశ్చాత్తాపం పడుతూ వచ్చినాడు. ఎందుకంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చదవండి. మొదటిగా కీర్తనలు 32 మొదటి వచనం చదువు. కీర్తనలు 32 మొదటి వచనం. కాబట్టి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకోవడం దేవుని దృష్టిలో పాపం. దావీదు తన అతిక్రమం అనుకున్నాడు. నేను ఇట్లా చేయటం బట్టే నాకు ఈ స్థితి కలిగింది, నేను ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకు యుద్ధానికి పోవటం బట్టే నా పరిస్థితి అయింది అని చెప్పేసి ఏడ్చినాడు. సాధారణంగా వరం ఏమంటే స్త్రీలకు తొందరగా ఏడ్చేది ఎవరప్ప అంటే వరం వాళ్ళది పుట్టుకతోనే తెచ్చుకునే వరం ఏమంటే స్త్రీలు. కానీ పురుషులు ఏడ్చినారంటే అది చాలా బాధ నొప్పి కలిగినప్పుడే వాళ్ళు ఏడుస్తారు. చాలా నొప్పి బాధ కలిగినప్పుడే ఏడ్చినారు. దాని వెనక ఎంతో వేదన ఉంటుంది. కాబట్టి దావీదు కూడా ఇక్కడ ఏడ్చినప్పుడు తన జీవితంలో పశ్చాత్తాపడు, ప్రభువా నిజమే, నేను నీకు విరోధంగా నడుచుకున్నాను, దేవుని ప్రజలైన వారికి శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి పోవటం బట్టి నా కుటుంబం ఇదంతా నష్టం కలిగిందని
దావీదు మహారాజు ఏం చేస్తూ వచ్చినాడంటే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగజేయని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయము 9-10 వచనాల్లో ఉంది. కాబట్టి అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. తన జీవితంలో చేసిన పొరపాటు విషయమై దావీదు పశ్చాత్తాపడ్డాడు. మనకు తెలుసు, తప్పైన కుమారుడు తండ్రి ఇంటిని ఏంటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా కోల్పోయినాడు. తర్వాత పందుల పొట్టు తినడానికి కూడా ఆకలి తీర్చుకోలేని పరిస్థితుల మధ్యలో వారి దగ్గర దెబ్బలు తిన్నప్పుడు యజమానం చేత తన తండ్రింటిని అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రింటిని జ్ఞాపం చేసుకుని, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేస్తున్నానని పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. ఊరికినే ప్రభా నేను అది చేసినా ఇది చేసినా అట్లా వాడిని ఇట్లా దాన్ని అది క్షమించు, ముందుకు సహాయం దయచేయని 30 ఏళ్ళైనా కూడా అది చేసేది ఇట్లా దాన్ని ఇట్లా చేయలేకపోతున్నా అట్లా చేయలేకపోతున్నాను 30 ఏళ్ళైనా నువ్వు చేస్తే నీ ప్రార్థనకు జవాబు లేదు. కీర్తనలు 66:18 వచనంలో ఏమని రాయబడింది? నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. యోహాను సువార్త 9:31 దేవుడు పాపల మనవి, మన హృదయంలో పాపం పెట్టుకొని పశ్చాత్తాపడకుండా తీసేసుకొనకుండా దేవుని వైపు తిరుక్కోకుండా మన ఊరికే ప్రభు అట్లా ఇట్లా అని చేసి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఫరో కూడా ఏమో నేను పాపం చేస్తున్నాను అన్నాడు, కానీ తన హృదయం కఠినపరుచుకున్నాడు. సౌలు కూడా దావీదు విషయంలో నేను పాపం చేసినాడు అన్నాడు, కానీ లేదా దేవుని అమాలేకుల విషయంలో సంపూర్ణంగా వాళ్ళని సంహరించమంటే ఆ విషయంలో తప్పు చేసినాడు. నేను పాపం చేసినానని సమయాలతో అన్నాడే కానీ తన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం లేదు. అందుకే మన ప్రార్థనలకు జవాబు పొందట్లేదు. నీ జీవితంలో గుండెల మీద చెయ్యి వేసుకొని ఫలాని విషయంలో నేను పశ్చాత్తాపడిన నాటి నుండి అది నేను చేయకుండా మానుకున్నాను, నేను ఆ రీతిగా జీవించకుండా వదిలేశాను కనుకనే దేవుడు నా ప్రార్థనకు దాని విషయంలో తీర్మానం చేసుకున్నాను కనుక దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నా ఇంటి విషయంలో లేదా ఫలానా వారి విషయంలో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు అని ఎప్పుడైనాను ఒకసారి జ్ఞాపం చేసుకో. ఊరికి వస్తున్నాం పోతున్నాం ప్రార్థన చేస్తున్నాం అంటే కాదు సుమా. కాబట్టి దావీదు జీవితంలో ఆయన రియల్గా వాస్తవమైనటువంటి పశ్చాత్తాపం పడుతూ వచ్చినాడు కాబట్టి దేవుడు అతన్ని కనికరిస్తూ వచ్చింది. కాబట్టి ఇది మొదటిగా దావీదు మహారాజ్ చేసిన పని ఏమంటే తన జీవితంలో దేవునికి విరోధంగా నడుచుకున్న దాని అంతటిని బట్టి మిక్కిలి దుఃఖపడెను అంటే అర్థం ఏమంటే పశ్చాత్తాపడినాడు. ఇది మొదటిది. రెండవది అక్కడ అంశం మనం ఏం చూస్తూ వస్తామంటే దేవుని వైపు తిరిగినాడు దావీదు మహారాజు. రెండవది పశ్చాత్తాపడినాడు, తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. పశ్చాత్తాపడటం అంటే అర్థం ఏమంటే మన తప్పును తెలుసుకొని ఆ తప్పులో నుండి మళ్ళకొనుట తిరుగుట, దాన్ని ఒకవేళ మారు మనసు అని కూడా అనవచ్చు. కాబట్టి దిద్దుకోవడం. పిల్లలు పరీక్షలు రాస్తుంటారు, తప్పు రాసినప్పుడు ఫస్ట్లో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఊరికి ఆన్సర్ షీట్ సార్ల దగ్గర ఉండేది, అన్ని టిక్లు వేసేవాళ్ళు, తప్పుంటే తప్పు వేసేవాళ్ళు, మార్కులు వేసేవాళ్ళు. అంతేగాని తర్వాత ఏం చేస్తూ వచ్చినారంటే తప్పు రాసిన దాన్ని తప్పేసి రౌండ్ చేసి దాని పక్కన కరెక్ట్ ఆన్సర్ రాసి అది అప్పుడు ఏమవుతుంది పిల్లలకి రైట్ ఆన్సర్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పేపర్లన్నీ రాయలేక చేయలేక టీచర్లు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత బోర్డు మీద ఆన్సర్లన్నీ రాస్తారు. మీరు ఇవి ఎందుకు ఎక్కడ ఏం ఆన్సర్ దేనికి రాయాలని అప్పుడు వీళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి వాళ్ళు ఏం చేయాలి, అది సరి చేసుకోవాలా, ఆ తప్పు చేయకూడదు అని. అది టీచింగ్ మెథడ్లో ఒక పద్ధతి. అది ఓపికన్న టీచర్ చేసే పని. ఓపిక లేని టీచర్ అట్లా చేయరు. 4 గుంపులను ఇచ్చేసి ఆ పేపర్లు ఇచ్చేసి చూసుకొని దిద్దుకొని అట్లా రాసిపోండరా అంటారు. కాబట్టి దేవుని సంఘములో కూడా దేవుని ప్రజల్లో నడుచుకోవడానికి మనం నిజమైన పశ్చాత్తాపంతో తిరిగినప్పుడే యోనా అవిధేయుడే, కానీ దేవుని వైపు తిరిగినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఏం చేస్తూ రాయబడుతూ వచ్చిందంటే సువార్త ప్రకటించినాడు. మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడింటే, నిజంగా దేవునితో ఒప్పుకొనినట్లయితే దానికి తగిన జీవితం. నేను ఈ విషయం తీర్మానం చేసుకున్నాను, చేయను. నేను ఒకటి తీర్మానం చేసుకున్నాను. ఒకసారి ప్రభు మాట్లాడుతూ వచ్చిన ఒక 20 ఏళ్ళు అంటదిలే.
ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ మీలో ఉండకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాటతో మాట్లాడుతూ వచ్చిన డైలీ పోషన్ చదువుతున్నాను. అప్పుడు అనుకున్నాను, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో నేను తినకూడదు, అడగకూడదు. భక్త్ సింగ్ గారి సాక్ష్యంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి సూచన కూడా నాకు ఇది కావాలని చెప్పకూడదు, చేయకూడదు అని సాక్ష్యం విన్నాం. అది దేవుని పిల్లలు విశ్వాసంతో ఆధారపడాల. నా జీవితంలో ఇప్పటి వరకు దాదాపుగా అలాంటివే కలిగి ఉన్నా. ఎవరికి నాకు ఇది కావాలని చెప్పును, ఇది లేదని చెప్పును. ఇంతవరకు అయింది కానీ ఎవరికి నాకు ఒక 1000 రూపాయలు అవసరం ఉందని అప్పు కూడా అడగలేదు. లేదంటే ఏ పరిస్థితుల్లో కూడా పలానా సమస్య కొరకు ప్రార్థన చేయడానికి కూడా నేను చెప్పలేదు. దేవుని వాక్యపు వెలుగు మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అంటే ఇతరుల కంటే దేవుడు మనం కలిగి ఉన్నాడు. మన ప్రార్థన ఎందుకినడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమాడు అది మీకు అనుగ్రహించబడింది. దేవుని ఎందుకు నిలిచినప్పుడు చేస్తే మనం ప్రార్థన వింటాడు. ఎగ్జాంపుల్గా నేను కూడా ఒక విషయం ప్రార్థన చేస్తూ వచ్చిన. అది దాదాపు ఒక 15 సంవత్సరాలుగా మా సమస్య ఉంది. ఏంటంటే చేను విషయంలో 2 బ్యాంకుల్లో అప్పు, ఒక బ్యాంకులో సొసైటీ బ్యాంకులో అప్పు ఉంది. కానీ అది ఏం జరుగుతూ వచ్చిందంటే తర్వాత కాలంలో ఆ బ్యాంకు రుణాలన్నీ ఇచ్చే సమయానికి ఏంటంటే బాగా టైట్ అయిపోయింది. అది ఒప్పుకోలేదు. ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభా అన్యాసుడైన న్యాయపతి మనసు మార్చినావు కదా ప్రభా. మరి చేసినప్పుడు ఆ దినం సెప్టెంబర్ 3వ తారీఖు మీరు కావాల్సి ఉంటే అలసిన వారికి ఊరడించే మాటల్లో ఉంది. అది 78,000 అయింది అప్పు, ఇచ్చింది 11,000 మాకు. ఎప్పుడు కట్టాలి మనము? కాబట్టి ఎంతో నష్టం జరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని విషయంలో సాయం చేసినాడు, అది విడుదల చేసేసినాడు. నెక్స్ట్ ఏమైందంటే రాజశేఖర రెడ్డి అందరికి రుణమాఫీ చేసి పడేసినాడు. ప్రార్థన జవాబు వచ్చినట్లా లేదా? దేవుడు ఏముంది 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొని వారి దివారాత్రులు మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఏమైంది? అది త్వరగా న్యాయం తీర్చు. నా పక్షంగా దేవుడు నేను చేసిన ప్రార్థన ఇట్లా ఎన్నో ఉన్నాయి. రుజువు ఏమంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఎంత దయ, ఎంత ప్రేమ ప్రభువా అని చెప్పి మనకు రుజువు ఉండాలా. ఊరికే ఒట్టెట్టిగా వచ్చిపోతే కాదు. కాబట్టి సమయం అవుతుంది. దావీదు రెండవది దేవుని వైపు తిరిగినాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఎవరి వైపు తిరిగినట్లు? ఇంకా దేవుని వైపు తిరిగినట్టుగా. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతూ వస్తామో అప్పుడు దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ఎద్దుకు వస్తామో అప్పుడు దేవుడు మన ఎద్దుకు వస్తాడు. ఉదాహరణకి యాకోబు ఉన్నాడు, అందరినీ మోసం చేసి బతుకుతున్నాడు. అన్నను మోసం చేసినాడు, జ్యేష్ఠత్వపు హక్కు తీసుకున్నాడు. అదిరేగా తండ్రిని మోసం చేసినాడు, ఆశీర్వాదాలను పొందినాడు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మోసయుక్తమైన జీవితంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, వాళ్ళు అన్నారు లాబాను కుమారులు, మా తండ్రిని బట్టి యాకోబు ఇంత గొప్పవాడైనాడని. ఆ మాట విన్నప్పుడు నేను వెళ్ళిపోవాలనుకొని బయలుదేరి వస్తున్నాను. కానీ తన అన్నకు చేసిన కీడంతా గుర్తుకొచ్చినప్పుడు మార్గం మధ్యలో ఆదికాండం 32వ అధ్యాయంలో ప్రార్థన చేసినాడు. రాత్రల్లా పెనుగులాడుతున్నాడు. కారణం ఏమంటే మా అన్న నిన్ను పోతే నన్ను చంపుతాడు. ఎందుకంటే విన్నాడు, వాళ్ళ తల్లి చెప్పింది, మీ అన్న ఆశీర్వాదాన్ని తీసుకున్నావు కాబట్టి నువ్వు కనపడి చంపేస్తాడు కనుక నువ్వు పారిపో అని చెప్పినప్పుడు వచ్చి ఇప్పుడు నేను వెళితే చంపుతాడేమో భయముతో రాత్రల్లా పెనుగులాడి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ పేరు ఏమంటే నా పేరు ఇప్పుడు ఏమన్నాడు? యాకోబు. నేను మోసగాన్నయ్యా, అన్నను చేసినా, తండ్రిని చేసినా, మామని చేసినా, అందరం చేసినా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏమిది? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. ఒక మోసగాన్ని, ఒక దొంగని, ఒక అబద్ధికుని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఇశ్రాయేలుగా మార్చినాడు. అంతేకాకుండా ఏమంటాడు? ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అయి ఉన్నావు కనుక నేను నిన్ను మరిచిపో. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన బలహీనతలు ఎన్నైనా ఉన్నాయి, ఎన్ని తప్పులైనా ఉన్నాయి. దేవుని వైపు తిరిగిన తర్వాత ఏమన్నాడంటే నేను నిన్ను మరిచిపో జాలను. 2004లో దేవుడు నాకు ఆ మాట ఇచ్చినాడు. యెషయా గ్రంథంలో నేను అనుకున్నాను పరిస్థితులను బట్టి, కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చి నువ్వు నా సేవకుడు అయి ఉన్నావు గనక మంచు విడిపోవునట్లుగా
నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నాను, నేను నిన్ను మర్చిపోజాలనని 46లో అనుకుంటాను. కాబట్టి ఆ డేట్ వేసి పెట్టుకున్నా. ఎన్నోసార్లు ఎన్నో రకాల ఎన్నో పరిస్థితులను బట్టి దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన వైపు మనం తిరుగుతూ వస్తాడు. అనేక సార్లు మన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వైపు తిరుక్కోకుండా, అందుకే ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు చదవండి 4వ అధ్యాయం. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే, దేవుని యొద్దకే రావాలి మనం. వాళ్ళ తాకి వీళ్ళ తాకి దాని తాకి దీని తాకి వాళ్ళని ఆశ్రయించి దీన్ని ఆశ్రయించి మనం చేయకూడదు. దేవుని పిల్లలుగా మనం ఫస్ట్ దేవునికి మహిమ కలిగించేవారుగా ఉండాలా అంటే ఫస్ట్ ప్రార్థనలో దేవునికి అప్పగించుకో. ప్రభా ఈ విషయంలో నేను ఏం చేయాలని ప్రభు వైపు తిరిగి, ఒకవేళ ఇది కలగడానికి ఈ పొరపాటు, ఈ నష్టము, ఈ బాధ, ఈ ఇబ్బంది కలగడానికి కారణం ఏమైందో దాన్ని చూపించి ప్రభు దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని వైపు తిరిగినాడు. అందుకే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయము మొదటి వచనం కూడా చదవండి. త్వర చదవాలా. కాబట్టి మన దేవుని యొద్దకు ఏం కావాలా? మరలి రండి, తిరిగి రండి. యోవేలు గ్రంథం 2:12 ఏమన్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం ఆధారం చేసుకుని ఆ మాట ఏమన్నాడు? మీకు కలిగిన నష్టాలన్నిటికీ కారణం ఏమంటే మీరు దేవుని వైపు తిరగాలి. ఇప్పుడైనా అంటే ఇంతవరకు లేదు అని చదవండి. యోవేలు గ్రంథం 2:12. కాబట్టి ఇప్పుడైనాను అంటే ఇంతవరకు లేదు. ఇప్పుడైనా ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పోరాటాలు, ఇన్ని అవమానాలు, వీటన్నిటికి కారణం ఏమంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు తిరగాలి. కాబట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతూ వస్తాడు. కాబట్టి రెండవది, దావీదు జీవితంలో దేవుని వైపు తిరిగాడు. మిక్కిలి చదవండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొనుక. వాళ్ళు ఏమన్నారంటే మనుషులు అవకాశవాదులు. పనులు జరిగినప్పుడు బాగా మెచ్చుకుంటారు, ప్రేమిస్తారు. నువ్వే గొప్ప, నువ్వే దేవుడు తర్వాత నువ్వే మాకు దేవుడు అని వాడుకుంటారు. అక్క నువ్వు నిజంగా నువ్వు చేయటం బట్టి మాకు ఇది అని. అవకాశం తీరినాక ఓ సామెత ఉంది, ఏరు దాటే వరకు ఎంకన్నా అని ఏదో ఉంది, దాటిన తర్వాత ఇంకోటి ఏదో అంటారు. చాలామంది ఎట్లంటే అవకాశవాదులు, వాళ్ళ పనులు జరిపించుకోవడానికి పొగుడుతూ వస్తారు. ఇలాంటి మనుషులు మిమ్మల్ని పొగుడినప్పుడు మీకు శ్రమ ఉంది. కాబట్టి కొన్నిసార్లు మనుషులు తమ స్వార్థ ప్రయోజన పనుల కొరకు ఏం చేస్తారంటే నువ్వే గొప్పవాడు, నువ్వే వీరుడు, నువ్వే సూర్యుడు, నువ్వే మంచోడు, నువ్వే దేవుని బిడ్డు, నిన్ను బట్టి మిమ్మల్ని బట్టి రకరకాలుగా అన్ని మోసయుక్తమైన మాటలు మాట్లాడి వాళ్ళ పనులు జరుపు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు 22వ అధ్యాయంలో చూస్తే ఎట్లా వాళ్ళంటే వాళ్ళు అప్పులు కలిగిన వారు, సమాధానం లేని వారు. దావీదేం పిల్లే చేయలే, కానీ వాళ్ళందరూ వచ్చినారు దావీదు దగ్గరికి. చదవండి 22వ అధ్యాయంలో ఆ మాట 2వ వచనమా. మరియు కాబట్టి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఆశ్రయం కలిపి, దావీదుకే దిక్కు లేదు. సామెత ఉంది, మింగ మెతుకు లేకపోతే మీసాలకు సంపెంగ నూనంట. ఇంకా కొంతమంది లోకంలో ఏమంటారంటే అత్తకు లేక అట్టకలు నాకుతుంటే ఏమంటారు శాంతమ్మ, అల్లుడు వచ్చి అత్త దీపావళి పండుగ అంట, నూనె ఆడుంది. అట్లా కొంతమంది దావీదు పరిస్థితి ఇట్లా వాళ్ళే దావీదుకే ఇబ్బంది ఉంటే దావీదు దగ్గరికి వచ్చినారు. నేను అనుకున్నాను చాలాసార్లు, ఎవరన్నా రానే ఏమిటికి డొనేషన్కి, అనాథాశ్రయాలకి, లేదంటే ఏదన్నా వచ్చినప్పుడు ఫస్ట్ నా ఇంటికే వస్తారు. సార్ దానియాల్ సార్, ప్రైజ్లాడు సార్, వందనాలు సార్, ఇది సార్, అది సార్, అది సాయం చేయండి, ఇది సాయం చేయండి. కొంతమంది సార్ ఛార్జీలు లేవు, డబ్బులు లేవు, ఇట్లా అయిపోయింది, ఆ రోగం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది. నేను అనుకునేది నేనే
నాకు లేక నేను బాధపడుతుంటే దేవుడు ఎందుకు ఈ పరిస్థితి అయితే ద్రవ్యం నీ యొద్ద ఉండగా లేదు అని పొమ్మనవద్దు అనే మాట సామెతల్లో ఒకసారి చదివినారు. అప్పటి నుంచి ఎంతన్నా ఉండి నాతో ఒకసారి చెప్తా, అయ్యా నా దగ్గర ఉండేది ఇంతే, మీరు అడుగుతున్నారు, లేదు సార్ కనీసం ఒక 50 కేజీల ప్యాకెట్ కన్నా డబ్బులు ఏంటంటే, నా దగ్గర ఉండేది ఇంతే, నేను అబద్ధం చెప్పిన ఒక 500 తీసుకో. కొన్నిసార్లు చూపించి నాతో ఉండేది ఇంతేగా, ఈ 10 20 పెట్టుకున్నాను, దేవుడు ఇస్తాడని చెప్పి సర్లే సార్ అని తీసుకుపోతాను. ఉండే కాటికి ఇస్తుంటాం. ఇట్లావేగా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే నిజమైన భక్తి ఏదని యాకోబు అంటాడు 1:20 దిక్కులేని వారు, దరిద్రుల్ని, అక్కర కలిగిన వారు అందరికీ మనం సహాయపడాలి. అది దేవుని ప్రేమను బట్టి ఉన్న దాంట్లోనే మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు ఉన్న వాళ్ళే. దావీదుతో ఉన్నారు, ఎంత తిరిగినారు, అన్నీ అనుభవించినారు. ఇప్పటికి ఏమైంది, వాళ్ళ భార్య పిల్లలు పోయే లోపల దావీదు మీద తిరుగుబాటు వచ్చింది, రాళ్ళతో కొట్టి చంపాలా అని. కొన్నిసార్లు అంతే, అన్ని పనులు చేసుకున్న తర్వాత వాళ్ళ మీద తిరుగుబాటుతనంతో మాట్లాడతారు. మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నా. అయినా కూడా ఒకటే అనుకున్నా, ప్రభా అయినాను ఇప్పుడు ఏమన్నాడు 30:6 చివరిగా ఉంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు కలుగుతూ వచ్చినప్పుడు మనం దేవుని వైపు తిరిగినప్పుడు ధైర్యపరచబడతాం. మనుషులు మనం కృంగదీస్తారు, అధైర్యపడేటట్లు చేస్తారు. మన ధైర్యం ఎవరంటే, యెహోవా నా బలమా యథార్థమైనది దావీదు మహారాజు అన్నాడు 18వ కీర్తనలో. దేవుడే మన బలం, మనుషులు కాదు, డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఆయన పోయిన వాళ్ళు ఇంటోళ్ళు కాదు. దేవుడు మన బలమై ఉండాలా. అందుకే పౌలు కూడా ఏమన్నాడు దేవుని పనిలో, ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందే సమస్తం చేయాలంటే ఎవరు బలపరచాలా? దేవుడు బలపరిచే చేస్తాం. అందుకే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారు. నిజంగా దేవుని ఎరిగిండి దేవుని నడిపింపుకున్న వాళ్ళ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అలాంటి వారు నీతిమంతులు ఎలా ఉంటారంట, సింహం వలె ధైర్యంగా ఉంటారు. వాటికి వీటికి కురింగిపోయేది, దానికి వాళ్ళ తాకి వీళ్ళ తాకి దేని తాకి పరిగెత్తిపోయి అక్రమైన మార్గాల్లో పోవడానికి ప్రయత్నం చేయడం, అక్రమంగా సంపాదించి అక్రమంగా మార్గాల త్వరగా గొప్ప వాళ్ళు ఆయన పోతారు, ఉట్టిదేగి కింద పడతారు. దురాశ దుఃఖమునకు చాలామంది ఏం చేస్తారంటే, మనం కలిగిందే దేవుడు ఆశీర్వదిస్తే ఎక్కువ సారేపతి విధురాలు ఉంది, ఉన్నని పిండి నూనె గుడ్డి దీవించబడింది అంతే, 3.5 ఏళ్ళు దాంతోనే పోషించబడింది. కాబట్టి నేను కూడా కొన్ని విషయాలన్నీ ఆలోచన చేసుకుంటూ వచ్చినప్పుడు మధ్యరాత్రులు లేచాను, ప్రార్థన చేసి కొన్ని విషయాలు ఆలోచన చేసుకుంటే 2000 దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఫిలిప్పీ 4:19 ఎంత అయిందో బట్ టైము మేము నిద్ర రావట్లేదని చూసుకుంటే కరెక్ట్ 4:19 పడింది. వెంటనే నాకు స్ట్రైక్ అయింది ఆ మాట. నేను ఇవన్నీ ఆలోచిస్తున్నా, దేవుడు టైం ద్వారా కూడా దేవుడు మాట్లాడు 4:19 కాగా చాలమ్మా. అంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. నా పరిస్థితులన్నిట్లో దేవుని మహిమార్థమై చెప్తున్నా. నా అక్కర్లు, నా సమస్యలు, పరిస్థితులు అన్నిట్లో కూడా ఏది అవసరమో అది దేవుడు తీరుస్తూ వచ్చాడు. నేను ఏ ఒక్కరిని కూడా ఏ విషయంలో ఇంతవరకు అడగలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరి మీద ఆధారపడలేదు. దేవుడే నన్ను పోషించి నడిపిస్తున్నాడు కాబట్టి దేవునికి మహిమార్థంగా చెప్పగలుగుతున్నా. నాలో ఉన్నటువంటి కారణం ఏమంటే, ఏర్పాటు చేసుకున్న దేవుడు నన్ను పోషిస్తాడు. నాకు అది రుజువుగా ఉంది. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు కలిగిన విపత్తులో చాలామంది అన్యులతో సహా అన్నారు, లేదయ్యా దేవుని దయ నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను బాగు చేస్తూ వచ్చి పలకరించిన వాళ్ళంతా చాలా షేగండి చేసుకుంటారు. తర్వాత ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు 3వ దినం వచ్చినట్లు వచ్చినావు కదా బయటికి అన్నాడు, 1వ తారీఖు బయట అన్నాడు అన్యుడు ఆయన. కాబట్టి అప్పుడు ఇట్లా ఎన్నో విషయాలు ఇప్పటికీ. ఒకసారి ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన కూడా మొన్న కనిపించినప్పుడు చెప్తూ వచ్చినాడు, డానియల్ ఇట్లా అట్లా అని చెప్పి. తర్వాత యేసుదాస్ అంకుల్ ఇంటికే వచ్చినాడు ఆ రోజు తెలిసి, ప్రార్థన చేసిపోయి సాయంకాలం వరకు ఉండి ఆయన చెప్పినాడు, దేవుని దృష్టి సంకల్పం నీ ముందుంది కనుక దేవుని ఏర్పాట్లో శత్రువు నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినాను, నేను ప్రార్థన చేసినాను. దేవుని కొరకు నిలబడిన వ్యక్తి ఆ సాతాన స్థలంలో నిలబడిన వ్యక్తి మీద దాడి చేసినాడు, అయితే వాడిని ఓడగొట్టినాడు దేవుడు అని చెప్పేసి ప్రార్థన చేసిపోయినాడు. ఆయన తెలియకుండా పాపం నడిలేడు చేయలేడు, 80 పేన్లు ఉంటాయి.
బస్ స్టాండ్లో దింపినారంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాడు. సాయంకాలం వరకు ఉండి మరి పోయేటప్పుడు కొంచెం భోజనం పెట్టి జాన్న పిలిపించి బండిలో వదిలేసి రా చీకటి అవుతుందని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని నడిపింపు ఉన్నాడు, దేవుడే సహాయపడుతుంది. అది నేను గర్వంగా చెప్పగలను. ఏ మనుషుల మీద ఒకవేళ కొన్నిసార్లు అన్నిలు కొంతమంది చెప్పినారు ఆ దినాలుగా, ఎందుకు నువ్వు అట్లా ఇట్లా ఎవరు ఏం రేపొద్దని ఏం చేయరని ఒకటే అన్నాను. నేను నమ్మింది దేవుని వాళ్ళని కాదు. దేవుని మహిమారు చెప్తాను, నేనైనా ఒకరి పెట్టి సాయం చేసినాను కానీ ఎవరి ద్వారా నేను ఏది పొందలేదు. ఈ చేత్తో నేనైనా సహాయం చేశాను, ఇచ్చాను, వాళ్ళకి పెట్టినాను, తిన్నారు. కానీ వాళ్ళ నుంచి నేను ఏ రోజు కూడా ఇట్లా చెయ్యి కింద పెట్టి అడగలేదు, తీసుకోలేదు. కారణం ఏమంటే నేను ఆ దినాల్లో స్టోర్ వదిలిపెట్టినప్పుడు ప్రభుని ప్రార్థన చేసి ఫిలిప్పి 4:19 ఆ సంవత్సరం వాగ్దానం చేసుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చినాడు, నీ ప్రతి అవసరం నీ దేవుని పని చేయను. అప్పుడే తక్కువ జీతంలో అయినా అది ఫస్ట్ స్టార్టింగ్ 1000 రూపాయలైనా దేవుని పని నష్టం కాకుండా సంఘమును కట్టాలా చేయాలనే దాంతో స్కూల్ ఎక్కడో పోతే నా బ్రతుకు తెరువుకు నా డబ్బుల కొరకు నేను పోతే దేవుని సంఘం పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి తక్కువైనా చింతలేదు, దేవుని అనుకొని పని చేయాలి. అట్లా ఒకవేళ స్కూల్ అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ స్కూల్లో పని చేసుకుంటా దేవుని సంఘంలో పరిచయం చేసుకుంటూ నడిపింపు చేస్తాం. కారణం అంటే మనకి ఎవరు పెద్ద దిక్కులు లేరు, నడిపించే వాళ్ళ చేసేవాళ్ళు లేరు. ఏదో సంసోనన్నా నేను ఉన్నాం అంతే తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు ఏదో వచ్చినారు, పెరిగినారు, పెద్ద అయినారు, జరిగిపోతారు, కొంత ఊతనిస్తారులే అనుకుంటే వాళ్ళ పనులే వాళ్ళకి ఎక్కువైపోయిన పాపం అంటారు కదా, చేతికి నోటికే సరిపోయింది వాళ్ళకి పాపం. ఇంక ఆడలేదు, బతకలేరు వాళ్ళకి. ఇంకా ఎందుకంటే ఆ పనులు చేసుకోకపోతే భూ లేదు. నేను ఏ పని చేయలేదు కానీ దేవుడు అన్ని రకాల దేవుడు ఇస్తున్నాడు. అంటే అట్లా నీకు చేయకూడదని కాదని చెప్పేది. దేవుని మీద ఆధారపడి దేవుడు ఏదో రకంగా మార్గం. కాబట్టి దావీదు జీవితంలో కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని పిల్లలుగా మనం కూడా అనేకమైన విషయాల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక మాట చదవండి, 2 దినవృత్తాంతాలు 14:7. వాళ్ళ యుద్ధం చేసే సమయంలో అధైర్యపడినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిన మాట చదవండి. చివరి మాట అమ్మా, ధైర్యం కాబట్టి కావున ధైర్యం విడిచిపెట్టకుడి మీరు స్థిరపరచబడతారని ఆడే కింద లాస్ట్లో ఉంటా ఆడ 14, 7, 8, 9 కింద చూడు. 2 దినవృత్తాంతములు 14 అధ్యాయంలో లేదా చూద్దాం, ఆ మాట ఏదో నాకు కూడా గుర్తురాదు. కాబట్టి అని మీ ధైర్యం విడిచిపెట్టకుడి. 7వ వచనం 15:7. కాబట్టి మనం బలహీనులు కాకూడదు. నేనైతే ఎప్పుడు బలహీనులు కాదు. నాకు ఆ పరిస్థితి వచ్చినా కూడా ఆడ వీళ్ళని పరిచయం గురించి అది అడుగుతుంటే చెప్తున్నారు. ఎక్కడొచ్చినాం మనం అంటే 31 తారీఖు ఉదయం అడిగిన, అంతవరకు నాకు గుర్తు రాలేదు. అంటే యెషయా చెప్పినాడు, ఇట్లా వచ్చినాము నంద్యాల దగ్గర ఇట్లా అంటే. ఎందుకంటే నీకు ఇట్లా అయింది, ఇట్లా వచ్చినాం. అవునా, మరి రాత్రి అంతా అయిపోయింది, పరిచయం జరిగింది, బాగా జరిగింది, పిల్లలు కూడా వచ్చింది, మరపోయినారు, పంపించినాము అని చెప్పి అట్లా. మరి ఎట్లా ఇప్పుడు అంటే అదే 9 గంటల పైన మనం వెళ్దామంటే లేట్ అవుతుంది. ఈరోజు 1వ తారీఖు దేవుని ఇంట్లో కనపడి దేవుని వాగ్దానం తీసుకోవాలి. ఇక్కడే కారు మాట్లాడు, వాళ్ళ యోహానంలో తిరిగి వచ్చే లోపల 11 అవుతుంది, పోయేతలకే టైం అవుతుంది. కాబట్టి డబ్బు పోయినా పర్వాలేదు, ఈరోజు 1వ తారీఖున దేవుని ఇంట్లో వెళ్ళాలా చెప్పి అప్పుడప్పుడు మాట్లాడి వెహికల్ తీసుకొని డబ్బు గురించి ఆలోచన చేయలేదు, పరిస్థితిని కూడా ఆలోచన. కారణం అంటే దేవుని ఇల్లు అంటే నాకు ఎక్కువ మహాప్రేమ మొదటి నుంచి. అందుకే అన్ని దేవుని ఇంట్లో పనులు చేపిస్తుంటాను, చేస్తుంటాను. మా ఇంటికి వచ్చి చూస్తే ఎవరు నమ్మరు, ఇట్లుండాడు అవి మంచి బయట ఏం బండి వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతాడు. ఇంట్లోకి వస్తే అన్నీ ఇట్లా ఏదది రేకులు దాంట్లో ఉన్నాడు అనుకుంటారు. కానీ నా దేవుని మందిరం కంటే నాకు ఎక్కువ లేదు. అట్లా చేసుకోవాలనుకుంటే ఎండికి చేసుకుపోయింది. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని బట్టి మనం దావీదు అట్లా ధైర్యం తెచ్చుకొని దేవుని పని జరిగిస్తూ వచ్చింది. కాబట్టి విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మనం లోకంలో అనేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, అందుకే సామెతలు 24:10 రాయబడింది, శ్రమ దినమునను కృంగిని ఎడల నీవు చేతగాని వాడవదు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దండిగా వచ్చినాయి మాకు, మీకు అందరికీ తెలుసు. ఇన్నానే లేదు, చెప్పుకుంటూ పోతే దండిగా అవుతాయి. కానీ
వాటన్నిటిలో కూడా దేవుని పని ఆగిపోకూడదు, దేవుని ప్రజలు దుఃఖపడకూడదు, నష్టం కలగకూడదు అని చేసుకుంటూ వచ్చినాం తప్ప అన్నీ ఓర్చుకున్నాం. అన్ని రకాల పరిస్థితులు తట్టుకొని చేస్తున్నాం. ఏదో కింద అంటారు, తుమ్మితే ఊడిపోయి ముక్కరా లాంటి సమస్య చిన్నది వస్తేనే కొంతమంది ఓ తండ్రి నాయన అబ్బా అనుకుంటా. ఎవరైనా నీకు ఇది వచ్చిందని అడిగితే చెప్తాను, పర్సనల్గా అడిగిన టైం లేదు కాబట్టి చెప్తాను. ఈ రకమైనది నాకు రాలేదు అనుకోకుండా వచ్చింది. ఎట్లుంటుంది? ఎన్నో వాస్తవం చెప్పాలంటే వచ్చేటప్పుడు టానిక్ వేసుకోవాలి, మళ్ళీ పాటలు అయిపోయినాక పోయి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, మళ్ళీ భోజనం చేసినాక మళ్ళీ ఒక మాత్ర వేసుకోవాలి, మళ్ళీ అర్ధగంట పోయినా మళ్ళీ ఒక మాత్ర వేసుకోవాలి. ఇన్ని ఉన్నా కూడా పరిచయం అయితే ఆగిపోలేదు, మానుకోలేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే దేవుని పని. ఎందుకంటే మీలో దేవునికి లేదు, ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలి. ఆ భయంతో పని చేస్తున్నాం, దేవునికి లెక్క చెప్పాలా. కాబట్టి మీరు వినికిపోని, ఎవరు రాకపోని, ఎన్ని పరిస్థితులు జరిగినాయి, ఎందుకు కంటిన్యూ చేస్తూ ఉంటామంటే ఎంతో ప్రయాసపడతాం. ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఆ దినంకి ఈ దినంకి ఎవరు పిలిపాల వాళ్ళని వీళ్ళని మార్పులు చేర్పులు చేస్తే మీరు మాత్రం తీరి తిని ఆవులిచ్చుకుంటూ వచ్చి పని అంతా చేసేసి ఇటుకు వచ్చి బాగా హాయి కూర్చొని నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే కొంతమంది ఏం చేసావు అబ్బా, అటు పోయి కూర్చొని సైతాన్ తూగుడు వస్తుంది అంటారు. సైతాన్ ఇంటికి వస్తుంది మందిరంలోకి. నీకు మనస్సు దేవుని మీద ఉంటే, నేనైతే దేవుని మందిరంలో నిద్రపోయే అలవాటు లేదు, అశ్రద్ధగా ఉండే అలవాటు అస్సలే లేదు. అశ్రద్ధగా ఉండే వాళ్ళు చూసినా కూడా కోపం రేగుతుంది నాకు దేవుని పని విషయంలో. నిర్లక్ష్య చేసే వాళ్ళతో సరిగ్గా మాట్లాడబుద్ధి కూడా కాదు. వాస్తవం నా మెంటాలిటీ చెప్తా. దేవుని పని అశ్రద్ధ చేసినా, నిర్లక్ష్య పెట్టినా, లేదంటే శ్రద్ధగా లేకపోయినా ఆ వ్యక్తితో ఎక్కువ సమాధానంగా ఉండి మాట్లాడే కూడా నాకు ఇష్టం ఉండదు. ఇద్దరు ముగ్గురు దైవజనులతో చూసినాను అలాంటిది. ఆ క్యారెక్టర్ నాకు కూడా వచ్చింది. దేవునికే విడిచిపెట్టినాడు ఆ వ్యక్తితో ఏమి అట్లా ఆలోచిస్తాను. కానీ మళ్ళా ఆ వ్యక్తి మళ్ళా గాయపడకుండా బాధపడకుండా కొంతవరకు. కాబట్టి ఇక్కడ మన అంశంలో దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. మనం కూడా ఎన్ని పరిస్థితులను రాని మరణము తప్పించుట యెహోవా వశం. మరణమైనా సరే తప్పించుట దేవుని వశంలో ఉంది. ఆయన కొంతమంది ఏదో మా అమ్మకు వచ్చినప్పుడు అడుగుతూ వచ్చినారు, ఏదో అది చెప్తే ఒకటి, దేవుడు బ్రతికించాలనుకుంటే ఉంచుతాడు, తీసుకునాలంటే తీసుకుని. నేను అధైర్యపడను, దాని విషయంలో ఆ విషయాలు ఈ విషయాలకు నేను వెళ్ళను, పోను చెప్పిన. కాబట్టి ఆ దేవుని కృపను బట్టి అట్లే జరిగింది. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తామంటే దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆ దేవుని పిల్లల నిరీక్షణ మనల్ని చూసి ఇతరుని బలపరచబడాలా. ఓ అబ్బా ఓ నాయనా మనమే ఏడుచుకుంటూ తుడుచుకుంటూ కూర్చుంటే ఇంక ఇతరులకి ఏం నేర్పిస్తాం? అసలు అంటారు కదా, మొన్న ఒకసారి అన్న చెప్పినప్పుడు ఆ మాట వచ్చిన తర్వాత చెప్పిన స్టీఫెన్ అన్న, అట్లా పలకూడదు, అట్లా చెప్పకూడదు అన్నాను. ఏమన్నాడు? అది బంగాళ ఏడుపులు అన్నాడు చూడు. ఒకసారి వాకింగ్ చెప్పిన. ఏడుపులు వస్తుంటాయినా ఎవరికైనా, కాకపోతే అట్లా లోకమైన మాటలు కాదు కదా అని చెప్పిన కొన్నిసార్లు. అబ్రాహాం ఏడిచినాడు, దావీదు ఏడిచినాడు, బైబిల్లో చాలామంది పశ్చాత్తాపడి ఏడిచిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక రకం ఉంటుంది. అది ఆ వ్యక్తి అనుభవంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఈ విషయంలో నేను పొరపాటుగా వాక్యం చెప్పినానని తెలుసుకున్నాను. ఎందుకు చెప్తున్నా కొన్నిసార్లు కరెక్షన్ చేస్తుంటాను. కొన్ని ఎవరికైనా సరే నేను అక్కడ కూర్చున్నప్పుడు పలానా చోట పలానా విషయంలో వాక్యం విషయంలో కొంత స్టెప్ అది కాకుండా అది కరెక్ట్ కాదు. దేవుడు ఆ కృపను ఇచ్చినాడు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సరే, మనకు సమయం ఉంది. ఈరోజు కొంచెం 10-15 నిమిషాలు ఎక్కువైనా కూడా ముగిచ్చేస్తాను. 4వ చదవండి, 30వ అధ్యాయము 7వ వచనంలో. చాలు. కాబట్టి అబ్యాతారు ఎవరైనా అంటే అహిమేలెకు కుమారుడు. మీరు 22-23 అధ్యాయాల్లో చూస్తే దావీదు అడవిలో ఉన్నప్పుడు ఈ యొక్క అబ్యాతారు దావీదుకు రొట్టెలు ఇచ్చినప్పుడు అది దోయగు అనువాడు చూసి అక్కడున్న యాజకులు 85 మందిని సౌలుకు చెప్తే సమాచారం వచ్చి ఆ దోయగు అనువాడు యాజకులు చంపేస్తాడు. అప్పుడు వాళ్ళలోని తప్పిపోయి పారిపోయిన వ్యక్తి ఈ యొక్క అబ్యాతారు, అంటే యాజకుని కుమారుడు. ఇప్పుడు దావీదుకి ఏం తెలిసిందంటే కైలా ప్రాంతంలో నేను వెలుదనా వద్దా అన్నప్పుడు అదే అబ్యాతారు ఎఫోదు ధరించుకుంటే ప్రధాన యాజకుని వస్త్రాలు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలంటే ఎట్లుంటాయి, దేవుని మందిరంలో ఆ దినాల్లో ప్రధాన యాజకుని వస్త్రాలు ఉంటాయి. పైన ఇక్కడ 12, ఇక్కడ 12
12 గోత్రాలకు సంబంధించిన వస్త్రం ఉంటుంది. అది ఏఫోదు అంటారు. దేవుని మందిరంలో లోనికి పోయి వాళ్ళ దేవుని చిత్తమును దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా అనే దానికి అది యాజకులు కలిగి ఉంటారు. అది మీకు తర్వాత విషయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎఫోదు తెమ్మని కారణం ఏమంటే దేవుని యొక్క మాట తెలుసుకునేదానికి. ఇప్పుడు ఎఫోదు తెమ్మని అబ్యాతారుతో చెప్పినప్పుడు అబ్యాతారు ఆ విషయం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏమని, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు 8వ వచనం, కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏఫోదు అనేది దేని తెలియపరుస్తుంది అంటే దేవుని స్వరం. కీర్తనలు 29లో స్వరం, దేవుని స్వరం గురించి భక్సింగ్ గారి కూడా ఉంది. దేవుని స్వరం మనం వినాలా, వెళ్ళాలా వద్దా, ఉండాలా వద్దా, చేయాలా వద్దా అనే దేవుని వాక్యంలోనే దేవుని స్వరం. అంటే మళ్ళీ కళ్ళు ముచ్చుకుంటే ఫిలింలో మరి మాట్లాడతాడని కాదు, దేవుని వాక్యం చదివినప్పుడు మాట్లాడతాడు. లేదా మందిరంలో కూర్చొని ఈ విషయంలో ప్రభు నాతో మాట్లాడి ఈరోజు అంటే దేవుడు మాట్లాడుతూ అది విచారణ చేయటం. లేదంటే ఆ పరిస్థితిని ఇంకొక ఆత్మీయమైన దైవ సంబంధమైన వ్యక్తి ఆ మాట పలుకుతూ వస్తాడు. అది మనం పాట పాడతాం, నీ మధుర స్వరము నీ చిత్తము తెలుపునని. దేవుని యొక్క స్వరం అంటే దేవుని యొక్క వాక్యములో నుండి మాట్లాడుతూ వస్తాడు. అది దేవుని చిత్తం. ఇక్కడ ఏఫోదు అబ్యాతారు దేవునితో మొరపెడుతూ వచ్చినప్పుడు, విచారణ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని 8వ వచనంలో మనం నేను ఈ దండను తరిమీడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఏఫోదు అనేది మీకు చెప్పడానికి పోతూ దాటిపోయినాను కదా. మోడీ వేసుకుంటే కదా డ్రెస్, ఇప్పుడు పైన కోట్ వేస్తాడు, ఏమంటారు దాన్ని, బ్లౌజర్ పనేది బ్రేజర్ కదా, కొత్తగా న్యూ స్టైల్ షర్టులో ఉంటుంది, పైన కోట్ వేస్తాడు. అట్లా ఆ దినాల్లో ప్రధాన యాజకుని డ్రెస్సాల్లో పైన ఉన్నప్పుడు ఆ యొక్క వస్త్రం పైన 12 గోత్రాలు పొదిగి ఉంటాయి, రాళ్ళు, అది గుర్తును అది. కాబట్టి ఇక్కడ ఏఫోదు తెమ్మన్నప్పుడు దాని దగ్గర విచారణ చేసినప్పుడు, అందుకే కీర్తనకారుడు 34 చదవండి ఆ మాట. ఇప్పుడు 4వది దేవుని చిత్తం తెలుసుకున్నాడు. ఈ మాట మొదటిగా 37 అధ్యాయం 27 వచ్చింది చదవండి. మా కీర్తనలు 37:27, కీర్తనలు 37:27 అదేనా? చదువుతాను. తన భక్తుల చేత ఆయన యెహోవా తన మాటను స్థిరపరచును. అనే మాట ఉన్నది కీర్తనలోని 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను. కాబట్టి దేవుడు మనం చేసేది దేవుడు స్థిరపరచాలంటే మనం దేవునికి ఇష్టమైన జీవితం దావీదు వల్లే ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తంగా అనుకున్నాడు వెళ్ళాలా లేదా అని. ఏఫోదు చేత దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. అందుకే 34 కీర్తనలో మనం చూసినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను అన్నాడు. ఎన్నో భయాలు దావీదు జీవితంలో. అయితే ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఈ ఫిలిస్తీ దేశంలో పోయేటప్పుడు ఒక్కటే విచారణ చేయలేదు, అందుకే నష్టం కలిగింది. ఇప్పుడు ప్రతి విషయంలో దేవుని యొద్ద మనం విచారణ చేయాలి. ప్రభా ఇది చేయాలా వద్దా, పోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, కొనాలా వద్దా అని మనం ప్రతి విషయంలో దేవునికి అప్పగించాలి. కారణం ఏంటంటే 32 కీర్తన 8 వచ్చిన ప్రకారం నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన చెప్పేదని, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధించదు. ఎప్పుడైతేనే మన ప్రవర్తన సామెతల గ్రంథం 16 అధ్యాయం 7 వచనంలో ఏమన్నాడంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు, చదవడం అన్నమాట. కాబట్టి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రుని సహవానికి మిత్రులుగా నా జీవితంలో చేసుకున్నాను. అది పొందాను. వ్యక్తికి ప్రార్థన చేశాను, దేవుడు ఆ వ్యక్తితో ఉన్నటువంటి వైన దాదాపు ఒక 4-5 ఏళ్ళు సమాధానం లేకుండా కనిపించిన మాట్లాడకుండా పోయే సమయంలో నేను ప్రార్థన చేస్తూ వచ్చిన అతనే వచ్చి మొట్టమొదటిగా మాట్లాడిస్తూ వచ్చిన. కాబట్టి దేవునికి మన ప్రవర్తన ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడే ఏం చేస్తాడంట, శత్రువులను కూడా ఏం చేస్తాడు, మిత్రులుగా చేస్తాడు. మనం ఉన్న మిత్రులు శత్రువులు చేసుకుంటాం. మన నోరు అట్లాది.
లేదంటే మన ప్రవర్తన అట్లాది, మన జీవితం అట్లాది. మనల్ని చూసి ఎవరు కూడా శత్రువులు కూడా మిత్రులు గారు. ఉండిన మిత్రులు శత్రువులు అయిపోతారు. కారణం అంటే మన జీవితం సరిగ్గా లేదు. చేదంతా కారం. మన మాటలు ఉంటే మన ప్రవర్తన, మన జీవితం ఇతరులకి ఏ మాత్రం మేలు కలిగించదు. కాబట్టి దావీదు ప్రవర్తన దేవునికి ఇష్టమైంది కనుక ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చినప్పుడు తన శత్రువులను సహా మిత్రులుగా ఎట్లా చేసినాడంటే, ఇప్పుడు ఒక మాట ఉంది, 11 వచ్చింది చదవండి. ఉమ్. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుని యొద్ద విచారణ జరిగినప్పుడు ఏం చేస్తున్నాను, వెళ్ళు మన దేవుడు చెప్పాడు, దక్కించుకుంటామని చెప్పినాడు. కాబట్టి బయలుదేరి వెళ్తున్నప్పుడు తెలీదు అంతే, పోయినారు అంతే, పోతున్నాడు. ఇట్లా పోలా అట్లా పోయినారని కూడా తెలియదు. పోతూ ఉంటే ఒక ఐగుప్తుడు కనపడినాడు, కింద పడినాడు. పోయి దావీదు అడిగినాడు, ఎవరు ఏం కథ అంటే, నేను ఇట్లా అయ్యా చూడండి ఆ వచ్చిన ఏమన్నాడు. 13 వచనం. కాబట్టి ఆయన చెప్పాడు, అయ్యా నేను ఏమంట ఐగుప్తున్నాయి పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడున్నాయి పుట్టిండేదా ఐగుప్తుడిగా. కానీ ఇప్పుడు అమాలీకులతో కలిసి దాసుడుగా ఉండి యుద్ధానికి వచ్చినాడు. యుద్ధం అంతా అయిపోయింది, మార్గం మధ్యలో కాయల ఏదో జబ్బు వచ్చింది, మధ్యలో వాడు విడిచిపెట్టిపోయినాడు. కొంతమంది అంతే కదా, పని పడినప్పుడు వాడుకొని మిగతా దినాల్లో వదిలేసుకుంటారు. అది దైవం కాదు. మన దేవుని పిల్లలుగా ఆయన పెదల మీద దయారసం పోయేవాడు. దేవుని పిల్లలుగా మనం ఏం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో వారు కలిగిన అక్కర్లో, సమస్యల్లో, పరిస్థితుల్లో దయ చూపాలి. కానీ ఇంగారంతా గోరు చుట్టు మీద రాకుల బండి వేసినట్లు పోయి 2 మాటలు అనేది కాదు. వాళ్ళకున్న పరిస్థితుల్లో అంటే ఆదరించేవారిగా ఉండాలి, ధైర్యపరిచేవారిగా ఉండాలి, విశ్వాసంలో స్థిరపరిచేవారిగా ఉండాలి, దేవుని కొరకై పురికొల్పేవారిగా ఉండాలి. ఉన్నని విశ్వాసం పోగొట్టే మాటలు, ఉన్నిన భక్తిని నీరు గార్చే మాటలు కాదు. అట్టి మాటలు నీ నోటికే రాకూడదు. ఎట్లన్నాడు, నీ మాటలు కృపాసహితముగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అన్నంలోకి ఉప్పేస్తే, లేదంటే కూరలోకి ఉప్పేసి ఎంత రుచికరంగా ఉంటుందో నీ మాటల చేత వారి జీవితంలో అలాదిగా ఉంది. ఆ రీతిగా దేవుని యొద్ద విచారం చేసినప్పుడు దావీదును దేవుడు పొమ్మన్నాడు. పోయినప్పుడు ఆ ఐగుప్తుని ద్వారా ఏం చేస్తూ వచ్చిన విచారణ అనే దానికి మనకేం పెట్టుకోవాలంటే హెడ్డింగ్ ప్రార్థన. ప్రేయర్ చేంజెస్ ఆల్ థింగ్స్. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. మనం చేయాల్సింది మొట్టమొదటిగా ఏం చేయాలా, ఏ విషయమైనా సరే ప్రార్థనే. కానీ వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఉన్నదంతా ఊరంతా అక్కువ కాకూడదు. ఇంకా వాళ్ళు పోయి ఇంకా 4 చెప్తాను, మళ్ళీ నేను చెప్పినానని చెప్పొద్దు. ఇట్లా తలకాయ వాళ్ళు ఏమని చెప్పేది, ఆయన పోయి అక్కడ నేను చెప్పినానని చెప్పొద్దు. టీ తాగుతుంది అంటది, లేదంటే రా టీ అన్న తాగరా, టీ తాగదు. టీ ఇచ్చిన తప్పుకి ఏం చేస్తారు, అన్నీ చెప్తారు. ఇంకోరు ఏం చేసినా వంట అంటే, నేను మునక్కాయలు చారు చేసి ఉంటే తీసుకొని చేసిద్దామని, మీరేం చేసినారంటే 2 రుసులు మార్చుకునేకి కొంతమంది అతి తెలివి ఎక్కువ. ముందు పెట్టి సొమ్ము ఎత్తుకుపోయే రకాలు ఉంటారు చాలామంది. ముందు పగిలిపోతుంది కదా, తక్కువ రేటుది, సొమ్ము ఎత్తుకుపోతారు. చాలా తెలివి కలిగిన వాళ్ళు సిస్టర్స్లో. బ్రదర్స్కి అట్లా ఉండదు, దాదాపుగా ఉండదు. సిస్టర్స్ మహా తెలివి. ఎందుకంటే అందుకే ఆయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టనన్నాడు, కానీ జ్ఞానవంతుడి గురించి ఇల్లు కట్టే విషయం చెప్పలే. ఆడింత ఈడింత తెచ్చుకొని ఇంట్లో సంపాదించుకుంటారు కొంతమంది. అట్లాది కాదు, అది క్రైస్తవ జీవితమే కాదు. అది ఏమైనా సరే. భక్సింగ్ గారి గురించి ఒక బుక్ చదివినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యంలో వింటున్నాడు. ఆయనకి ఆకలి ఉన్నాడంట. ప్రభా నాకు ఆకలి అవుతుంది, ఇక్కడ ఒక సహోదరుడు తెలుసు, ఆయన ఇంటికి పోతాను. వాడు తినమంటే 3 సార్లు బంగిపోతే తింటానంటే పోయినాడంట. పోతే ఇంటికి పోయినాక ఎవరైనా తాగంటారు, తినంటారు. అందరికీ తెలిసిన సత్యమే అది. టయానికి భోజనం టైం పోతున్నారంటే ఏమని అర్థము? ఏమ్మా పండగకి వచ్చినారంటే ఏమని అర్థము? అంతే కదా, భోజన టైంలో వచ్చినారంటే నేను చాలాసార్లు కొంతమంది కరెక్ట్ ఆ భోజన టైము ఆ మిగతా టైం తప్పించిపోతా పని ఉన్నా కూడా నాకు దేవుడు ఇచ్చిన వివేకంలో. కొంతమంది కరెక్ట్ ఆ టయానికి పోతే అన్నీ స్వామికారం స్వకారం జరిగిపోతుందని తెలివి ఎక్కువ వాళ్ళకి. కాబట్టి
మనం ఎక్కడో పోతున్నాం. భక్సింగ్ గారు అన్న, సరే పోయినాడు 3 సార్లు నా బ్రదర్ భోంచేయండి మంచి సర్లే తిన్నాడంట. తిన్న తర్వాత ప్రభా భోజనం పెట్టించినంటే నువ్వు పోవడం ఉద్దేశం ఏమి అన్నాడట. నీ మనసులో ఏం పెట్టుకున్న ఉద్దేశము? పోతే పంగపోతే తిందామనుకునే పోయినావు. మొదటి తప్పది. అంతేగాని తినిన తర్వాత ప్రభా మరి ఈ విషయంలో 3 సార్లు అడిగింటే తిన్నానంటే అది తప్పు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుని మహింకరంగా ఉండాలా, ఘనంగా ఉండాలా. మనం ఆ ఇంటితో అదేం చేసి హే బా అంటే ఆటపోతుంది, ఆట తగిలితే ఆడిపోతే అవతల పోతే శాంతం మాట్లాడి కడిగింది అనుకో నీళ్ళు ఉంటాయి, ఏముండదు. అంత నీట్గా కడుగుతుంది, బాగా పని చేస్తుంది అట్లా దాంట్లో. ఎందుకంటే ఇంతే గ్లాసులో వండుకుంటుంది. అది ఒక మెతుకు కూడా గంజి వస్తుందో రాదు, గంజిలో కూడా. అట్లా వాళ్ళు ఉండారు మహా తెలుపరులు. శాంతంకుండే పరిస్థితి అంతేలే పాపము. ఇప్పుడు ఏదో కొంచెం బంగారు అది ఇది డబ్బులు వచ్చినాయి, అప్పుడు అట్లుండింది. మంచిదే కదా పొదుపుగా వాడేది. ఎందుకంటే మీరందరూ అనలేదని కాదు, శాంతం ఏమనుకున్నా అందని తెలుసు, వాళ్ళకి అనుకున్నాం ఆమెకి లేక పేరు శాంతం పేరు అంటున్నాను అంతే. కానీ మీరందరూ అంతకంటే ఎక్కువ తెలివైన వాళ్ళే. ఏమన్నా పాపం ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు జాన్ అడుగుతుంటుంది, ఏదన్నా జ్యూస్ ఇస్తామా లేదంటే టీ ఇస్తామా అని ఎవరైనా చేస్తున్నాయి. మీరు అది కాదు, అన్నీ ఇంకా రాత్రి ఎగ్గి పెట్టుకొని రేపు 18 తినచ్చు. ఫ్రిడ్జ్లు వచ్చినాయి ఇప్పుడు. అదే పని వాళ్ళు వచ్చి ఆడ నన్ను అడుగుతారేమని బీగం వేసి వాకిలు వేసి అవతల మకం పోయేవాళ్ళు కూడా ఉంటారు. వేరే వాళ్ళు ఇంటితో కూర్చుంటే మన ఇంటితో వచ్చి అడగరు కదా. ఇంకా ఈ తెలుగులు కూడా ఉన్నాయి పక్కన వచ్చే టయానికి తప్పించుకునేది. కాబట్టి దేవుని యొక్క విచారణ ప్రతి విషయం. దేవుడు ప్రార్థన చేస్తే సమయంలో అన్నాడు చూడండి, మొదటి సమయంలో 12వ అధ్యాయంలో ఏమన్నాడు? వాళ్ళు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం యెహోవా దృష్టికి పాపం చేయండి. ఎందుకు చేస్తాడు పాపం అంటే నెక్స్ట్ వచ్చిన చదవండి. కాబట్టి 23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాట వల్ల యెహోవా దృష్టికి విరోధముగా పాపం. ఎందుకు ప్రార్థన చేసామంటే అది నాకు దూరం అవునుగా, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు ప్రార్థన చేసే చక్కని మార్గం. 107వ కీర్తన 7వ వచనంలో ఏముందంటే ఆయన చక్కని త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేయాలి, నీతి గల మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తూ వస్తాడు, దేని పిల్లలు దేవుడు. కాబట్టి ఈ యొక్క 30 సమయాలు కదా 30వ అధ్యాయంలో దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుని అయితే విచారణ చేయగానే ఐగుప్తుని వాడుకున్నాడు. అప్పుడు భోజనం పెట్టినాడు. ఎట్లా ఏం కథ ఎవరు నువ్వు అంటే నీ ఇట్లా పుట్టినాను, ఇట్లా వచ్చినాను, యుద్ధం చేసినాం, మీ సిక్లగలోకి పోయి మీ భార్య పిల్లలంతా దోచుకొని కాల్ చేసి పోతుంటే నా యజమాని కాల్చి పడిపోయినాడు. అయితే ఒక మాట తీసుకున్నాడు, నీకు అన్నీ చెప్తాను కానీ నన్ను సంపద్దు అన్నాడు. మంచిదే కదా, ఎవరైనా కూడా మంచి చేసిన వాళ్ళని ఏమన్నా ఇంకోరు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి మనసులు కీడు పని అయిపోయినాక. కానీ ఆయన అన్నాడు, అయ్యా నేను చెప్తాను రూటు, కాకపోతే నన్ను సంపద్దు అన్నాడు. రైట్, అలాగే చెప్పినాడు. ఆ మాటను బట్టి దావీదు బట్టి ఆ దండను కలుసుకున్నప్పుడు ఆ దండు వాళ్ళు అప్పటికే 3 ఊర్లు దోచుకొని బాగా జల్సా చేస్తున్నారు. ఎట్టు సొమ్ము తంగిడి బర్ర, తినుము తాగము ఎగురులాడే ఎట్టు సొమ్ముగా వచ్చింది, బాగా అది చేసుకొని ఇది చేసుకొని జల్సా చేస్తున్న సమయంలో 15 వచ్చింది చదవండి. కాబట్టి ఇక్కడ చూస్తే త్రోవ చూపించబడుతుంది. మనం ప్రార్థన చేస్తే దాని పరిష్కారం కూడా దేవుని వాక్యంలో నుండే. అందుకే 143:10లో దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పము, సమభూమి గల ప్రదేశంలో నువ్వు నన్ను నడిపి. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మనకు శ్రేష్టమైన మార్గంలోనే పోతాం. మన చిత్తానుసారంగా మన ఇష్టానుసారంగా అన్నీ దుఃఖమే, పోయే కొద్దీ పెరుగుతుంటుంది దుఃఖముగా అంటారు కదా. సామెత ఉన్నింది, దయింపుల్ని ఎత్తుకొని పోతే పోయే కొద్దీ ఏమవుతుందంట. అట్లా ఇంట్లో కూడా సమస్యలు ఏమవుతుంది, రాను పెరుగుతుంది కానీ తరగదు. సరే ఎత్తుకున్నప్పుడు నీళ్ళ బిందే ఉంది అనుకో, ఇంటికాడ ఎత్తుకున్నాం చేనుకు పోలా, ఇప్పుడు ఎత్తుకున్నప్పుడేమో అంత బరువు కనపడదు. పోయే ఫ్యాక్టరీ తేనో లేదంటే ఇంకో ఇట్లా మదికేరు దాకా పట్టినామనుకో తోటకు పోలని, పోయే కొద్దీ ఏమవుతుంది. అంతేగాని మళ్ళీ మేము ఆటోలో పోతాం బండి మీద పోతామని కాదు, సమస్య చెప్తున్నా.
బరువు గురించి. కాబట్టి మనం కూడా సమస్యలు పెట్టుకునే కొద్దీ ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఇలా అది కాలుతుంది. నీకు తెలియకోకుండా ఒక రోజు నువ్వు కూడా కాలిపోతావు దాంట్లో. కాబట్టి దావీదు దేవుని విషయంలో యెహోవా ఎదుట విచారణ చేస్తూ వచ్చినప్పుడు దేవుని చిత్తం బయలుపరచబడింది. పోయి వాళ్ళని యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ చేసుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చూస్తూ 7వ ఏం చూస్తూ విజయం పొందిన దావీదు. ఇప్పుడు 18, 19 వచనాలు చదవండి. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటి తిరిగి తెచ్చుకొనిను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాడు. ఇప్పుడు పోయిందంతా భార్య పిల్లలంతా సంపాదించుకున్నాడు. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటి కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును ఇది. కాబట్టి ఏది తక్కువ కాకుండా అంటే వీళ్ళదే కాకుండా అంతకుముందు వాళ్ళు 3 స్థలాల్లో 3 ఊర్లు కొల్లగట్టి దోచుకునే ధనము కూడా వీళ్ళు తిరిగి సంపాదించుకున్నాడు. తనకు కోల్పోయిందే కాదు, అదంతా కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి దేవునిలో మనం దేవుని మీద ఆధారపడినా మనం ఏదైతే ఎక్కువ నష్టపోయామో, దేన్నైతే కోల్పోయామో తిరిగి దాన్ని అంతా తిరిగి దేవుడు ఇచ్చుటకు శక్తిమంతుడు. కాబట్టి అయితే దేవుని యొద్ద విచారణ చేసి దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినప్పుడు మన ప్రయత్నాలు అన్నింటిలో ప్రభు అన్నాడుగా నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని దేవుడు. అయితే మనం ధైర్యం విడిచిపెట్టుకోకూడదు. కాబట్టి మామూలుగా పురాణాలు చెప్తున్నారు అష్టలక్ష్ములని, వరలక్ష్మి, ధనలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి. దాంట్లో ఒక లక్ష్మి ధైర్యలక్ష్మి. 8 మంది అంట వాళ్ళు. పేర్లు చెప్తారు ఎవరన్నా? ఆదిలక్ష్మి, లక్ష్మీదేవి అంటే డబ్బులు ఉన్నోళ్ళు, ఎప్పుడేమో అట్లా ఉంటుంది. వరలక్ష్మి అంటే కుండలో నుంచి పెయిన్ నుంచి డబ్బులు కుండలాగా పడుతుంటాయి. ఫోటో చూసినారా మీరు? ఫోటో పెట్టింటారు. నేను అనుకుంటే ఇంకా ఆ పని అయిపోతే అందరు పనికి పోకుండా ఇంట్లో అదే ఫోటో పెట్టుకుంటారని ఒకరుతానేంటి. మీరు అంతా ఇదే తప్ప నువ్వు ఎదురు మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా, ఆ ఫోటో పెట్టుకొని ఇట్లుంటే అందరు ఇంట్లో బిందు పెట్టి ఆ ఫోటో పెయిన్ పెట్టి పని పాటకు పోకుండా ఇంట్లో ఉంటే 10 కల్లా నిండింటుంది అనజ. ఇంత కష్టం ఎందుకు పడాలా? కాబట్టి ఇట్లా దాంట్లో ఒకటి ధైర్యలక్ష్యం. ధైర్యలక్ష్యం అంటే ధైర్యం విడిచిపెట్టు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఏమొచ్చినా నీతిమంతుడు విశ్వాస మూలముగా. కాబట్టి అబ్రహాము జీవితంలో కూడా 25 సంవత్సరాలైన కుమారులు లేకపోతే విశ్వాసం వలన ఏం చేస్తూ వచ్చినాడంట? సందేహింపక అతడు విశ్వాసం వలన బలము నొందినని రోమీయులకు రాసిన పత్రిక 4:20 రాయబడింది. దేవుని పిల్లలుగా మనం కూడా విశ్వాసం అందు బలపడాలా. పోయే కొద్దీ ఆత్మీయ జీవితంలో దేవుని పరిచర్లో దేవుని వాక్యంలో మనం బలపడాలా. అది సంపాదించుకోవడం అంటే. కానీ లోకంలో ప్లాట్లు సంపాదించుకునేది, డబ్బులు సంపాదించుకునేది, ఇండ్లు సంపాదించుకునేది, బంగారు సంపాదించుకునేది అది మామూలుగా ఉండాలి. కానీ దేవుడు లేకుండా ఇవన్నీ ఉన్నా ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొని వానికేమీ ప్రయోజనం. దేవుడు లేకుండా అది చేసి ఇది చేసి వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి వాళ్ళని దుఃఖపెట్టి వాళ్ళని బాధ పెట్టి అంతా తెచ్చుకుంటే అంటారు చచ్చిపోయినప్పుడు ఎవరు చెప్పినా కదా, బొరుగులు అవన్నీ చల్లుకుంటూ పోయాలి కథ, డబ్బులు అవన్నీ చెప్పినా కదా. ఎందుకంటే బతికినన్నాళ్ళు ఎవరికి కూడా భూ పెట్టలేదు. అవన్నీ సీములు దోమలన్నది తిన్నని అవుట్ల కన్నా ఆహారం అయినట్లు అవి చల్లుతారు. చూడు ఏం తీసుకోలేదు, డబ్బు సంపాదించుకొని డబ్బులు చల్లుతారు. అందరూ ముంచి సమాధి బాగా గ్రానైట్ వేసి రకరకాలుగా పెట్టి అబ్బా ఏం కట్టినారబ్బా అనుకునేది కాదు. పాతాళంలో ఉంటాడు ఆ ధనవంతుడు. బహుగా సుఖపడినాడు, తనకిష్టం వచ్చినట్లు బతికినాడు. పేదలాదరం మాత్రం విశ్వాసంతో బ్రతికినాడు, అబ్రహాం రమ్మునున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు మనం ఏం సంపాదించుకోవాలో? పరలోకం సంపాదించుకోవాలి. పరలోకం ఎట్లుందంటే దేవుని వాక్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవాలా. అది నేను కలిగి ఉన్నాను ఆశ. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. నేను ఆశపడింది ఏమంటే దేవుని వాక్యం నాలో ఉండాలా, దేవుని వాక్యం అనేలకు జీవం కలిగించాలా. దీన్ని సంపాదించుకోవడానికి బైబిల్ చదువుతున్నాం, పుస్తకాలు చదివినాం, ప్రయాసపడినాం, పరిచర్య చేస్తున్నాం. ఏం మాకేమన్నా మిగతా వాళ్ళ లెక్క ఉద్యోగాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, తల్లిదండ్రుల పెంచులు ఉన్నాయి, రకరకాలుగా అన్నీ ఉన్నా ఆటికే, ఎంత తిన్నా ఆటికే. కానీ దేని మీద ఆధారపడలేదు ఈ రోజు వరకు కూడా. ఏ దాని మీద ఆధారపడకుండా విశ్వాసముతో నా దేవుడు నా పక్షంగా తన కార్యం జరిగిస్తాడు. ఒకటే చేసి ప్రభా నేను నమ్ముకున్నాను, నీవు నీ బిడ్డను, నా పక్షంగా నీ ఉద్దేశం ఏముందో అది నెరవేర్చుకోవడానికి నన్ను
నడుచుకునేటట్లు చేయి. ఒకవేళ నా సొంత ఆలోచన పరిస్థితులను బట్టి దారి తొలగిపోయి నిన్ను విడిచి ఇంకొక మార్గం పోకుండగా నీ యందు నిలిచుండి ఫలించి నా జీవితం ద్వారా నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా అంటే దేవుని వాక్యంలో నింపబడి అనేకులకు ఆత్మలో జీవం కలిగే వ్యక్తులుగా సంఘంలో నేను పని చేయాల అనే ఆశతో నేను పనిచేశాను. దేవుడు 3-4 ప్రభు మహిమార్థమని చెప్తాను. 3-4 చోట్ల వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి సెకండ్ తీసుకుంటాను. దేవుడు మోటా వాళ్ళు ఏమన్నా నీ కడప నిండా వాక్యం ఇచ్చినాడు అన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్పినారంటే దేవుడు సమృద్ధిగా వాక్య పరిచర్య వాక్య తలాంతి ఇచ్చినాడు నీకని. అది సంపాదించుకోవాలా. ఇదంతా సంపాదించిందంటే ఏ రోజులకి ఇచ్చేసి ఏం బతికినన్నాళ్ళు ఇట్లా బతికి అమ్మ తండ్రి నాయనా ఏమనుకోవని మన సాక్ష్యం వెనక ఏం చెప్తుంటారు, కుక్కలు మరిగినట్లు ఉంటారు కూడదు. మన సాక్ష్యం దేవునిలో 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 ఫలాని వ్యక్తి వాక్య పరిచర్య ప్రార్థన జీవితం నడిపింపు ద్వారా మేము ఇట్లా క్షేమం పొందినాం, నెమ్మది పొందినాం, లేదా సమాధానం పొందినాం, మాకు మేలు కలిగింది, ఆశ్రయించబడినాం, ఆత్మీయంగా ఎదిగినాం, నేర్చుకున్నామని చెప్పేవాళ్ళు కాల, తిట్టేవాళ్ళు కాదు. కాబట్టి దావీదు విశ్వాసముతో దేవుని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కోల్పోయినదంతా సమస్తమును కూడా సంపాదించుకుని దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు. కాబట్టి దేవుని కలిగి ఉన్నప్పుడు చదవండి రోమిలు రాసిన పత్రిక 8:32 ముగిచ్చేస్తాను 2 మాటలు. ఒకరు ఎబ్రీ పత్రిక 10:35-36, ఒకరు రోమా 8:32 చదవండి. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఎవరు సాతాను అయినా కూడా సాతాను ఆయనకు బొమ్మనొచ్చు మనం. కాబట్టి అంత ధైర్యం విశ్వాసం కలిగి ఉండాలి. ఏదైనా మనకు సాతాను శోధించిన సాతానా ఈ శోధన నుండి ప్రభా నాకు తప్పించుకోవడానికి నువ్వే బలము శక్తి దయచే ప్రభా, ఈ పరిస్థితి నుండి అధిగమించి విశ్వాసం కాపాడుకున్న తర్వాత సాయం దయచే ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధం ఉంటాడు కానీ ఓడిపోతాడు, గెలవలేడు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక వానిని మీరు జయించున్నారు. జయశ్రీరాముకు ఒక మాట చెప్తూ వచ్చినాడు, సాతానుడు తలుపులు తట్టుకుంటూ వచ్చినాడంట. అంటే హృదయాల గురించి. ఆ హృదయాలు ఖాళీగా ఉండేది, ఒక హృదయంలో తలుపు తీస్తేనే యేసుప్రభు ఉన్నాడంట. అప్పుడు అంటాడంట, సారీ సార్ తెలుసుకోకుండా మీరు ఉన్నారని నేను ఇంటికి వచ్చినాను అన్నాడు. అంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు సాతాను కూడా ఇంట్లోకి రావడానికి భయపడతాం. కాబట్టి దేవుని పిల్లలుగా దావీదు వల్ల మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10:35-36. కాబట్టి ఇక్కడ చూస్తే ఎన్నో పర్యాయములు దేవుడు ఈ మాటల ద్వారా నన్ను వర్తమానం ద్వారా కావచ్చు, నా పరిశుద్ధలో కావచ్చు, వేరే పుస్తకాలు చదువుతున్నప్పుడు కావచ్చు, వాట్సాప్లో ఈ మాటలు చాలాసార్లు ఏమంట, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి. కాబట్టి కండ్లతో చూస్తున్నా ఎందుకే సహించుకుంటామంటే ఓరిమి అవసరం దేవుని పిల్లలు. ఎందుకంటే సహించిన వారమైతే ఆయనతో కూడా యేసుప్రభు శిలువలో ఎట్లా సహించుకున్నాడో అన్నీ తిట్టినోళ్ళని, కొట్టినోళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, హింసించిన వాళ్ళని, ఉమ్మిసిన వాళ్ళని అందరు తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరి దగ్గర కనుక వీరిని ఆ అనుభవంలోనికి రావాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల కారణం దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే ఒక విశ్వాస జీవితంలో ఓరిమి అవసరం. అది ఏం చేస్తుందంట చదవండి నెక్స్ట్. వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓరిమి, దేవుని చిత్తంలో దేవుని మాటలు నెరవేర్చుట అంటే అదే. ఒకవేళ అట్లా కాకుండా 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఏదైనా ఆత్మకు కాదు. విశ్వాస సంబంధమైన జీవితంలో విశ్వాసమూలంగా నీతిమంతులు ఏం కావాలంట, వెనక తీయకూడదు. ఒకవేళ వెనక తీసినామనుకో ఎందుకు లేపా ఇదంతా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అది కాదు ఇది కాదు అని ఒకవేళ అంటే దేవుని ఆత్మ సంతోషించదు. దేవుని ఆత్మ సంతోషించదంటే దుఃఖపడుతుంది. దేవుని ఆత్మను దుఃఖపెట్టినట్లయితే దానివల్ల నీకు క్షేమము ఉండదు. కాబట్టి ఆ స్థితి నాకు రాకుండా చెప్పావని ఎప్పుడు ఎన్నో పర్యాలు విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడే కానీ, చదివినప్పుడే కానీ, తెలియపరచబడినప్పుడే కానీ, అనేకసార్లు ప్రభు గుర్తు చేసినప్పుడే కానీ
విశ్వాసం ద్వారా ధైర్యం కలిగి ఉండాలి. ఆ రీతిగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారం చేస్తే కోల్పోయినదంతా సంపాదించుకున్నాడు. నీవు కూడా నీ జీవితంలో ఏదైనా సరే కోల్పోయింటే, ఎట్లా నష్టం కలిగినా, ఏ అవమానం పొందినా, ఏ పరిస్థితి అయినా సరే, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, ఏదైనా సరే నష్టపోయింటే, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, నువ్వు దేవుని ఎదురు విచారణ చేసి నీ పరిస్థితి, నీ జీవితాన్ని చక్కబరుచుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, నష్టపోవడానికి కారణమైన పరిస్థితి దావీదు వల్ల పశ్చాత్తాపడినప్పుడు తిరిగి దేవుని బట్టి నువ్వు అండర్లైన్ చేసుకొని చదవాలని భక్త్ సింగ్ గారు చెప్పినాడు. అది దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము. కాబట్టి మనం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే కోల్పోయిందంతా తిరిగి సమకూర్చగలిగిన దేవుడు మనకున్నాడు. అది దావీదు సమస్తమును సంపాదించుకొని రక్షించిన వాగ్దానం మీద ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన మనకిచ్చిన తలంపులను బట్టి ఆ రీతిగా మనం ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. నీ జీవితంలో కూడా దావీదు వలె దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని నష్టపోయినావేమో, లేదా నీ ఊహల తలంపుల ఆలోచన ప్రవర్తన విషయంలో తప్పిపోయి ఉంటే సంసోన్ వచ్చేయి, ముగింపు ప్రార్థనకు వచ్చేయి. కాబట్టి దేవుని మీద నువ్వు విశ్వాసంతో ఒకవేళ ధైర్యం విడిచిపెట్టి నిరుత్సాహపడుతున్నాము, దేవుడు నిన్ను తిరిగి మరలా సమకూర్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు, కోల్పోయిందంతా ఇచ్చేవాడు. తీర్మానం చేసుకో ఈ వాగ్దానం ద్వారా. ప్రతి దినం కూడా ఈ వాగ్దానం ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ దావీదుకి ఇచ్చిన దేవుడు నా జీవితంలో అది ఏదైనా సరే ప్రభా నాకు దయచేయి, దావీదు వల్ల నేను తిరిగి నీ ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తాను, నువ్వు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానని పట్టుదల తీర్మానం చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్, అవనిలో పొందిన నష్టములన్నీ దేవాని సమకూర్చితివే, దేవాని కూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను